Radhe, Radhe, Radhe. Happy evening, friends. So today quote is life is 10% what happens to you and 90% who how you react to it. Thank you. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ వండర్ఫుల్ కొటేషన్. అండ్ ఇవాళ స్పీకర్ గారిని ఇన్వైట్ చేయాల్సిందిగా మన ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ పార్టిసిపెంట్ పరమేష్ గారిని వెల్కమ్ చేస్తున్నాం. పరమేష్ గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు మన స్పీకర్ని ఇన్వైట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన స్పీకర్ మేడం గారి గురించి మాట్లాడుకునే ముందు ఆవిడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూసుకున్నట్టే షీఈ్ అన్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ, BEd, MSc Computers, MBA in HR department, and also an MS in psychology. She is certified in NLP master programs. So, um, Madam is also an executive director for the Impact and also an event organizer and a coordinator who successfully managed and exceeded large number of programs. And she is also a corporate trainer, deal tailored trainings, programs, and professionals, encouraging workspace for more than 1 lakh plus students. Motivational speaker, both online and offline. Madam has trained about 1 lakh students. Her previous roles are private educator who has a decade of experience and also a financial advisor, provides statistical finances for 5 plus years. Madam achievements ఏంటి అంటే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ athletics and inspired and empowered over 1 lakh individuals. మేడం స్కిల్స్ వచ్చేసి లీడర్షిప్ అండ్ కోఆర్డినేషన్, మోటివేషనల్ స్పీకర్ అండ్ కోఆపరేటివ్ ట్రైనింగ్స్, యోగా ట్రైనర్, వెల్నెస్ కోచ్ అండ్ సోషల్ సర్వీస్ అండ్ ఆల్సో కమ్యూనిటీ డిపార్ట్మెంట్. మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది మాధవి మ్యామ్ గురించి. సో వెల్కమ్ టు టీటీడబ్ల్యూఎస్ త్రిబుల్ టూ బ్యాచ్ మేడం. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ పరమేష్ గారు. ఓకే సార్, మీరు మెంటరా లేకపోతే you're a పార్టిసిపెంటా? పార్టిసిపెంట్ సూపర్ పార్టిసిపెంట్. సార్. ఓకే, మీరు పార్టిసిపెంట్స్ తో ఇంటరాక్షన్స్ చెప్పిస్తారా? సూపర్, ఎస్ వండర్ఫుల్ మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. సార్ ఒక్కసారి స్మైల్ వేసుకుంటారా? ఒక్కసారి స్మైల్ చేయండి. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఒక హ్యూమన్ వాళ్ళ చెప్పే సబ్జెక్ట్ కి సంబంధించింది సార్. నేను ఇమోజీ పెట్టమని చెప్పలేదు సార్, మిమ్మల్ని నమ్మని చెప్పాను నేను. ఓకే మేడం, ఓకే. నేను ఎమోజీ అనుకున్నాను, ఎమోజీ పెట్టాను మేడం, సారీ. లే. మిమ్మల్ని స్మైల్ చేయమన్నా. దట్ ఈస్ వాట్ ఈ కమ్స్ అవుట్. ఎస్, దిస్ ఇస్ అ రియల్ ఎఫెక్ట్ అండి. అంటే వెన్ ఎవర్ వి స్పీక్ ఆర్ వెన్ ఎవర్ వి డూ సంథింగ్, ఏం చేసినా ఒక అద్భుతమైన స్మైల్ చాలా ఇంపార్టెంట్ కదా. మీరు నవ్వుతూ నన్ను పలకరించుంటే ఎంత బాగుండే చెప్పండి. నాకు నా బయట బాగా చదివారు కాదంటలా, చక్కగా చదివారు, కానీ కొంచెం నవ్వుతే బాగుంది. ఇది మేడం సార్ చెప్పారు ఇచ్చేసేయారు చదవాలి కాకుండా జస్ట్ నవ్వుతూ మేడం యాక్చువల్లీ మాట్లాడుతున్నాం. నవ్వుతూ చెప్దామని ప్రిపేర్ అయ్యాను మేడం. మీ డిగ్రీస్ ఎక్కడన్నా మిస్ చేస్తానేమో అని చెప్పి చిన్న టెన్షన్ వచ్చింది లోపల. యా, అది ఉంటది, అందరికీ ఉంటది టెన్షన్. బట్ జస్ట్ ఫర్ ఫన్. ఓకే, డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎనీ సీరియస్ వే బికాస్ అంటే నాకు. లేదు లేదు మేడం. యా, థ్యాంక్ ఎస్ యూ ఎస్, అండి. షూర్ థ్యాంక్ యూ షూర్, ఆల్ విల్ ఆఫ్ యూ. ప్రాక్టీస్ మేడం. అంటే మీరు అన్నట్టు ఇంటరాక్షన్ కూడా స్మైల్ తో ఇవ్వాలనేది ప్రాక్టీస్ చేస్తా. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. సో బిఫోర్ గెటింగ్ స్టార్ట్ టు దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్, ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన గంప నాగేశ్వరరావు సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ బ్యాచ్ ని అద్భుతంగా తీసుకెళ్తున్న మన ప్రదీప్ కొడాలి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే మీ ఆర్పి అయిన మన రాజేష్ సార్కి, అలాగే ఎన్విపి గారైన మన కదం కృష్ణమూర్తి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెంటర్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఎంత ఒక బ్యాచ్ అద్భుతంగా నడవాలి అంటే మెంటర్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరందరూ లేని కష్టం లేకపోతే ఈ బ్యాచ్ ముందుకెళ్తుంది. అలాగే ఎంత మేము వచ్చినా, ఎంత మెంటర్స్ అద్భుతంగా తీసుకొచ్చినా, ఎంత పని చేసినా, ఇక్కడ పార్టిసిపెంట్స్ లేకపోతే ఈ సెషన్స్ అసలుకి అందమే ఉంటుంది. ఎందుకంటే మీకోసం కదా మేము వచ్చేది. ఇప్పుడు నేను వచ్చి ప్రదీప్ గారు నేను కబుర్లు చెప్పుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. మీరు ఉండాల్సిందే కదా, తప్పదు. కాబట్టి మీరందరూ వచ్చినందుకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే నేను ఇందాక సార్తో ఊరికే చెప్పా, ఆయన ఏమనలా. ఎందుకో తెలుసా, ఒక రిలేషన్షిప్ బాండ్ చేయాలంటే తిట్టడము ఏదైనా అన్నాలు కూడా నవ్వుతూ అన్నాం అనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకుంటారు. అవునా కదా? అదే గట్టిగా చెప్తే ఏమవుతుంది, ఇంకోసారి మాతో మాట్లాడరు. అవునా సార్? కాబట్టి ఇవాళ అతి జస్ట్ ఇంటరాక్టింగ్ గా మాట్లాడాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ నాతో ఇవాళ సెషన్ చెప్పాలి అని అంటే ఓపెన్ యువర్ స్క్రీన్స్ అండి. ఓపెన్ అప్ అంటే ఏ సెషన్ లోనే మనం మాట్లాడేటప్పుడు ఎంజాయ్ చేస్తూ సెషన్ ఉండాలి. అవునా కదా? అంటే మీరు మాట్లాడాలి, నేను వినాలి. లేకపోతే నేను మాట్లాడితే మీరు వింటారా? ఎవరైనా చెప్తారా?
అందరం మాట్లాడుకుందాం మ్యామ్. సూపర్ మ్యామ్, దట్స్ వండర్ఫుల్. దట్ ఈస్ టూ వే కమ్యూనికేషన్ చేసుకుందాం మేడం. సూపర్ సార్. అలా ఉంటేనే ఈ సెషన్ కి అర్థం ఉంది. అందుకని ఆన్లైన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే, అబ్బా ఆన్లైన్ కదా ఏం వింటాంలే, ఊరికే చెప్తూ ఉంటారు అన్నారు. కాదు, ఇక్కడ నా ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. నాకు ఎలాగంటే, నాకు ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఒకరితో నేను మాట్లాడుతూనే వాళ్ళ తగ్గట్టుగానే సబ్జెక్ట్ ని మనం కన్వర్ట్ చేసుకుంటూ వెళ్దాం. అయితే ఇవాళ మీరందరూ ఎంతమంది నాతో పార్టిసిపేట్ అవుతారో నేను చూస్తాను. ఓకే, నా ఐ విల్ టేక్ చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే సినిమా హీరో చిరంజీవి అనుకుంటున్నారేమో, కాదు, మన ఇంపాక్ట్ లో విజయవాడకి సంబంధించిన చిరంజీవి గారు. అంటే ఆయన కూడా చిరంజీవి గారేమో మాకేం తెలుసులేండి, మంచి డాన్సర్ అయి ఉండొచ్చు. అవునా చిరంజీవి గారు? నాకు తెలియదు. ఓకే. ఓకే సార్, మీతో చిన్న క్వశ్చన్ వేస్తా, మీరు కంపల్సరీ నాతో మాట్లాడాలి. ఓకేనా? ఎందుకంటే నేను చెప్పే సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్ సబ్జెక్ట్ కానీ చాలా ఇంపార్టెంట్, కానీ దాన్ని చాలా మిస్ అయిపోతూ ఉంటాం. అది లేకపోవడమే ఈ మధ్య కాలంలో మనకు మన చుట్టూరా జరిగే వైఫైగా జరిగే ప్రాబ్లమ్స్ కి కారణం ఇదే. కాబట్టి ఇవాళ మనం దాన్ని ఎలా మాట్లాడుకోవాలో తెలుసుకుందాం. సో చిరంజీవి గారు, నేను ఒక చిన్న సిచ్యువేషన్, మన ఇద్దరి మధ్య ఒక చిన్న సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఇవాళ మీ భార్య పుట్టినరోజు, అంటే పొద్దున పుట్టినరోజు, రాత్రి కాదు, పొద్దునే పుట్టినరోజు. వాళ్ళ పుట్టినరోజు అయితే మీరు ఏం చేశారంటే రాత్రే, రేపు పొద్దున దాని బర్త్డే కాబట్టి మా భార్య గారికి చక్కటి మంచి టిఫిన్ చేసుకోబెట్టాలి, దాని ఇంట్లో పని అంతా చేసేసేయాలి. చేసేసాక పైన టెర్రస్ మీద చక్కగా బర్త్డే పార్టీ అరేంజ్ చేద్దాము. పొద్దునే దాన్ని లేపి బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇద్దరం పైకి కేక్ కట్ చేద్దామని ఒక ప్లాన్ చేశారు. చాలా బాగా ప్లాన్ చేశారు. అవునా సార్? చేశారా చిరంజీవి గారు? బాగా ప్లాన్ చేశారు, ఊహించుకోండి చేసినట్టుగా. ఓకే, మేడం పక్కన ఉంటే మ్యామ్ కూడా కూర్చోబెట్టి చెప్పండి. అయితే ఏమైందంటే పొద్దున అయ్యింది, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ డే అని చెప్పేసి పరిగెట్టుకుని భార్య దగ్గరికి వెళ్ళి మంచి ఆమెకి అప్పుడప్పుడు చేసిన మంచి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేయమంటే, ఏమంటే కొంచెం బ్రష్ చేసుకొస్తాను, స్నానం చేసి వచ్చాక తింటానండి, మరి మీరు చేసినంత మాత్రాన నేను తింటే బాగుండదు కదా అని అనే వరకు రైట్ 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 నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పి చిరంజీవి గారు పంపించేశారు. ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేయింది. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఉప్మా చేశారు, ఉప్మాలో కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఓకే, మీ భార్య మన ఏం చేసింది, తిన్నారు కానీ ఏం మాట్లాడాల. చిరంజీవి గారు తిన్నారు. ఇప్పుడు మీకు ఏమనిపించింది సార్ చిరంజీవి గారు? మీ భార్య ఏం అనలేదు, టిఫిన్ తిన్నాక ఏం చెప్పలేదు మిమ్మల్ని, కానీ మీరు తిన్న వెంటనే మీకు కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది. ఇప్పుడు మీకు ఏం రియాక్షన్, మీకు ఏమనిపించింది ఆ టైంలో? వాళ్ళు చేసింది మనం తింటున్నాం అంటే ఇలాంటి ఎన్నో ఉంటాయి కాబట్టి సిచ్యువేషన్స్. ఏంటండి? అంటే వాళ్ళు చేసినప్పుడు కూడా ఇలాంటి ఏ తప్పులు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ థింగ్, అట్ ద సేమ్ టైం మనం చేసాం కాబట్టి అవతల వాళ్ళు ఏం మాట్లాడకూడదు కాబట్టి ముందు మనం చూసుకుని తింటాం. సూపర్ సార్. అలా అయిపోయింది. అలాగే ఇద్దరు కలిసి పద టెర్రస్ లో కేక్ కట్ చేద్దాం, ఇద్దరికి టెర్రస్ ఎక్కారు. టెర్రస్ ఎక్కాక ఏమైందంటే ఆ భార్య ఒక్కసారిగా టెర్రస్ ఎక్కే వరకు అక్కడ అంతా కొంచెం దుమ్ముగా ఉంది. వెంటనే అనేసింది, ఏంటండి మీ పని, పొద్దున్న ఇంటి పని అంటే ఇలాగే చేస్తారా? మళ్ళీ ఉప్పు ఎక్కువ చేస్తారు, ఇక్కడేమో కేక్ కట్ చేయించా తీసుకొచ్చి పైన అంతా చెత్తగా ఉంది, ఇక్కడ గొడవలేదు మీరు, చీచీచి మీకు ఏ పని సరిగ్గా రాదు అని అనేసింది. ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? చిన్న ఆ రోజుకైతే రియాక్షన్ ఏమి ఉండదు. ఆహా, అంటే నేను ఇమోషనల్ ఇంటెలిజెన్స్ సెషన్ అయింది కదా, కొంచెం అలాగే అంటారు. ఓకేనా? కరెక్ట్, అందుకనే కనెక్ట్ చేశారు స్టోరీ మీకు. నేను సెషన్ ఇదే కాబట్టి మీకు ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే, వండర్ఫుల్ సార్. కానీ నేను 100% చెప్తా, మీ అందరికి చెప్పని మాట చెప్తా. చిరంజీవి గారి మనసులో మాట నేను ఇప్పుడే చెప్పబోతున్నాను, వినండి. ఏంటే, ఇంత కష్టపడి పొద్దున్నే లేచి టిఫిన్ చేసి చక్కగా ఇల్లు ఉడిచి అంతా సరిగ్గా చేసి టిఫిన్ చేసుకొస్తే ఆ పెద్ద పైకి వచ్చి ఒక్క ఊడకపోతే ఇంత మాట, నువ్వు పొద్దున ఉడుస్తావా? నువ్వు చేస్తున్నావా? నువ్వు చేసే వంట నేను తినట్లేదా? ఎన్ని రోజులు ఉప్పు లేకుండా తిన్నాను, ఎన్ని రోజులు ఉప్పు ఎక్కువ ఉంటే తిన్నాను, కారం ఉంటే తిన్నాను, ఎప్పుడైనా అన్నానా? ఒక్కరోజు అడ్జస్ట్ కాలేకపోతున్నావు అని మనసులో అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అనట్లేదు, నాకు తెలుసు ఆయన అదే అనుకుంటున్నారని. కానీ ఎందుకు అనట్లేదు? స్క్రీన్ మీద ఉన్నారు కాబట్టి. స్క్రీన్ మీద తింటే మనందరం కరెక్ట్ గా ఉండాలని ఊహిస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ రిలేషన్ అండి. దట్ ఈస్ వీ వాంట్ టు లుక్ గుడ్. ఎస్ ఆర్ నాట్? ఆలోచించండి ఒక్కసారిగా. మన ప్రపంచం ముందు, ప్రపంచం తర్వాత మనం ఏంటో ఇవాళ తెలుసుకోబోతున్నాం. అంటే నేను ఒక మాట అన్న వెంటనే, ఇప్పుడు చిరంజీవి గారు లేదు మేడం మా భార్య ఇలా అన్న వెంటనే నేను అరుస్తా, ఏంటే నేను రోజు తినట్లేదా, నువ్వు చేసిన అన్నం తినట్లేదా, వాళ్ళు ఒక్కరోజు ఇంత మాట అంటావా అని టకటక నేను అనేస్తా. అప్పుడు ఆమె బాధపడుతుంది, ఇద్దరు దెబ్బలాడేసుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి అని చిరంజీవి గారు చెప్దాం అనుకున్నారు. కానీ నిన్న సెషన్ జరిగింది,
కానీ ఇప్పుడు నేను చెప్పకపోతే బాగుంటుందని ఫీలింగ్తోనో లేదా నిజంగా ఆ వ్యక్తి అలాంటి వారు అయి ఉండొచ్చేమో అని తెలియదు కాబట్టి ఆయన పోనీలే దాని బర్త్డే కదా ఏదో అందిలే అని వదులుకున్నారు అనుకోండి. దట్ ఈస్ వాట్ ప్రాపర్ కాల్ ఇమోషనలీగా బ్యాలెన్స్ చేసుకోవటం. దట్ ఈస్ ఆల్సో అనదర్ థింగ్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సింగ్ హిస్ ఇమోషన్స్. కానీ ఇంకోటి ఏంటంటే లుకింగ్ గుడ్. అందరి ముందు మంచి కనపడాలి, నా భార్య ముందు నేను మంచిగా కనపడాలి, చూసేవాళ్ళు నన్ను మంచిగా అనుకోవాలి. నేను చెప్పినప్పుడు నా పక్కనే ఉన్న నా ప్రదీప్ కొడాలి గారు, అలాగే నాకున్న నన్ను నన్ను చూసి నవ్వుతున్న ఇందాక నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి బాగా నవ్వుతున్నారు ఇప్పుడు, ఆయన కూడా నన్ను నా గురించి మంచిగా అనుకోవాలి. కాబట్టి నేను మంచిగా కనపడాలంటే ఇలాగే చెప్పాలన్న ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది. సో ఇవాళ ఈ రిలేషన్షిప్స్ గురించి మనం తెలుసుకోవడానికి మెయిన్ కారణం ఇదేనండి. అంటే చాలా వరకు రిలేషన్స్ ని మనకు అర్థం చేసుకోక దాంట్లో తీయదనాన్ని మర్చిపోయి ఇది చూపిస్తే బాగుంటుందేమో, ఇలా అంటే నలుగురు హర్షిస్తారేమో, ఇలా ఉంటే నలుగురు నన్ను మెచ్చుకుంటారేమో అన్న ఫీలింగ్ తోనే మనం ఉంటున్నామే తప్ప బట్ వీఆర్ నాట్ నోయింగ్ ది ఎగ్జాక్ట్ అండ్ బ్యూటిఫుల్ మీనింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఎంతమంది మీరు ఒప్పుకుంటారు దీని గురించి? ఎంతమంది మన జీవితంలో నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా అందరికి బాగుండాలని చేస్తామన్నది ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారు కదా? ఎస్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ ట్రూ. ఆల్ మేడం, ఎస్ సార్, ఆల్ ఎస్ సార్. ఇది అందరూ ఒప్పుకుంటారు మేడం. వేణు గారు అయితే ఎంత కరెక్ట్ చెప్పారండి. అంతే అంతే, ఆల్ అంత తప్పలేదు దాంట్లో, నేనేం తప్పని చెప్పను. ఎందుకంటే నాచురలీ కదా, ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తి కోసం నేను నచ్చినట్టుగా ఉండకపోతే తప్పు కాదు కదా. భర్త తన భార్య కోసము ఎంత కష్టం ఉన్నా ఇష్టం లేని పని చేస్తాడు. రోజు పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి, ఆ దిక్కుమాల ఆఫీస్ ఒకడు, ఆ బాస్ ఒకడు, పొద్దున్నే ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు. అయినా బాబు ఇంటికి వచ్చిన భార్యతో తిట్లు తినే బదులు ఇక్కడ ఉంటే బెటర్ కదా అనుకొని హ్యాపీగా ఆఫీస్లోనే ఉంటారు, మళ్ళీ హ్యాపీగా ఇంటికి వస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక రిలేషన్షిప్ లో ఎప్పుడైతే ఒకటి కావాలి అని అనుకుంటే కంపల్సరీ ఒకటిని దాన్ని వదులుకోవాల్సిందే. అది చాలా మంది మనకి తెలుసుకోవాలి రిలేషన్షిప్స్ లో. ఇది చాలా ఇవాళ మనం తెలుసుకునే సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ అదే. సో ఇప్పుడు మీరందరికీ ఈ పర్టికులర్ స్టోరీలో 4 థింగ్స్ నేర్చుకోబోయారు. 4 థింగ్స్ నేర్చుకున్నారు. అది ఏంటో ఒకసారి చెప్పండి. ఈ పర్టికులర్ ఇప్పుడు మనం చెప్పిన సీన్ లో, భార్య భర్తల సీన్ లో ఒక 4 థింగ్స్ జరిగాయి. ఏంటో చెప్పండి. we had to keep egos aside and build relationship nicely. వెరీ గుడ్ సార్. అబ్బా, వేణు గారు చాలా అద్భుతం పాయింట్ చెప్పారు. ఇంకోటి అంటే ఎంపథెటిక్ గా ఉండడం చాలా అవసరం. అది ఎవరైనా సరే, అవతల వాళ్ళైనా మనమైనా జరగవచ్చు ఎలాగైనా. సూపర్ మ్యామ్. ఎంపథెటిక్ గా చెప్పమన్నారు, తర్వాత ఈగోస్ పక్కన పెట్టమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పార్ట్. అవతల వాళ్ళు మన కోసం చేస్తున్న దానికి గ్రాటిట్యూడ్ గా ఉండడం. ఏంటండి? అవతల వాళ్ళు మన కోసం చేస్తున్న దానికి గ్రాటిట్యూడ్ గా ఉండడం. సూపర్, షోయింగ్ ద గ్రాటిట్యూడ్. వండర్ఫుల్. దిస్ ఇస్ థర్డ్ వన్ పాయింట్. ఫోర్త్ ఏంటండి? మేడం, ఇన్నాళ్ళు మన కోసం కష్టపడి ఎంతో వాళ్ళు చేసిందంతా మనం భరించాం. ఒక రోజుకి తను రియాక్ట్ అయితే మనం దానికి బాగోదు కదా. Someone is selling communication skills. ఎస్ మ్యామ్, కమ్యూనికేషన్ అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఎట్లా చెప్తున్నాం అనేది మ్యాటర్, ఏదైనా సరే కావచ్చు. సో ఐ ఫెల్ట్ కమ్యూనికేషన్. సూపర్, దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఎనీ రిలేషన్షిప్ దీస్ 4 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, వన్ థింగ్ ఈస్ వండర్ఫుల్. ద మెయిన్ కాన్సెప్ట్ కమ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే చాలా మంది ఏమనుకుంటారండి, ఎవరంటే అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? అసలు వాట్ యు మీన్ బై కమ్యూనికేషన్ స్కిల్స్? ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్, నాట్ వన్ వర్డ్ ఆన్సర్స్, వన్ సెంటెన్స్. A proper way of communicating others, what they understand. Skill is something which others understand. సూపర్ సార్, వండర్ఫుల్. అంటే వాళ్ళకి ఏదైతే ఇది ఎలాగైనా కానివ్వండి, వాళ్ళకి అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే దట్స్ అర్థం మేబీ చేసుకోకే కాదు, మనం అర్థం చేసుకో చెప్పాలనుకున్న విషయాన్ని అవతల వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పండి. అవతల వాళ్ళు అర్థం చేసుకునేలా చెప్పడమే కమ్యూనికేషన్. ఎవరండి నాకు కనపడకుండా మాట్లాడుతున్నారు? మ్యాంగో మంగా గారా? సూపర్ మంగ సూపర్ మంగా గారు, సూపర్ సూపర్. దట్ ఇస్ అ వండర్ఫుల్ ఆన్సర్, దట్స్ ట్రూ. నేను నిన్న సెషన్ ఇచ్చినప్పుడు ఒకళ్ళు అడిగారు, అంటే పక్క వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి, పక్క వాళ్ళు మనం అర్థం చేసుకోవాలని ఇంపార్టెంట్. పక్క వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారండి? మీరే సరిగ్గా తప్పు చెప్తే తప్పు చెప్పింది మీరా, తప్పు చేసింది మీరా? పక్క వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? మిమ్మల్ని మీరే అర్థం చేసుకోలేదు. మీరు చెప్పిందే కరెక్ట్ లేదు అక్కడ, మీరు అనుకునే మాట కరెక్ట్ క్లారిటీ లేదు వాళ్ళకి. లేనప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారు? సో కమ్యూనికేషన్ లో ద మెయిన్ పార్ట్ వచ్చి కన్వే ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, కన్వే ఆఫ్ ద వాట్ ఆర్ ద మెసేజ్ మీరు కన్వే చేద్దాం అనుకుంటున్నారో మీరు అర్థం చేసుకొని పక్క వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా కన్వే చేయాలి. చేసినప్పుడు అప్పుడు పక్క వాళ్ళు అర్థం చేసుకుంటారు. దట్ ఈస్ ద కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్. అవునా కదా? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా.
ఓ రోజు ఆ, మా ఇంటి సీనే చెప్తాను, ఎవరికి చెప్పడం ఎందుకంటే నా సీనే చెప్తా. ఒక రోజు మా ఇంటికి నాకు నాకు ఒకటి అలవాటు అండి, అంటే నాకు కొంచెం నిజాలు చెప్పడం అలవాటు. నాకు తెలియదు నిజాలంటే అరే ఇక్కడ చెప్పకూడదు చెప్పచ్చు అన్న ఫీలింగ్ నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. అయితే చిన్నప్పుడు మా ఊర్లో మా మేనమావ గారి ఊర్లో ఏమైందంటే రాత్రి బళ్ళు ఉండేవి, గుర్తుంది, రాత్రి బడి అని ఉండేది. అంటే అందరినీ రాత్రి పూట పెద్దవాళ్ళందరూ వచ్చి అడల్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వాళ్ళందరికీ పెద్దవాళ్ళని కూర్చోపెట్టి రాత్రిపూట చదువులు చెప్పేవాళ్ళంట. అక్షర దీపమని పెట్టారండి. ఏంటండి? అక్షర దీపమని అప్పుడు పెట్టారు. అక్షదీపం అని పెట్టారు, రైట్, కరెక్ట్. అప్పుడు అందరు పెద్దవాళ్ళు వచ్చేవారు. అది మా ఎప్పుడు అంటే నేను మేబీ ఐ వాజ్ ఇన్ ఒక మేబీ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్, 6th or 7th క్లాస్ లో ఉన్నప్పుడు. అయితే మా ఊర్లో నాకు అది కొత్త, నేను అప్పుడు ఢిల్లీలో ఉండేదాన్ని. సో సెలవులు కానీ ఇక్కడికి వచ్చాక మా ఆయన చెప్పండి, మాది నువ్వు అత్త కలిసేసి ఊరికి వెళ్ళాలమ్మా, ఇవాళ మనకి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వస్తున్నారు రాత్రి పూట. సో నువ్వు అత్త వెళ్ళి అందరి జనాలు అందరిని పిలుచుకొని రావాలంటే నాకు తెలియదు, నేను వెళ్ళిపోయాను, పిలవడానికి వెళ్ళిపోయాను. అందరినీ పిలుచుకొచ్చేసాం. అయితే రాత్రి పూట అయింది 8ంటికి, వాళ్ళందరూ ఆయన వచ్చారు, ఆఫీసర్ మేడం వచ్చారు. అందరు లేడీస్ జెంట్స్ ఆవిడ కూర్చున్నారు. అయితే ఆవిడ ఏం చేసింది, కొంచెం మనం మాటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం చిన్నప్పటి నుంచి మాటలు ఎక్కువ మాట్లాడడం అలవాటు. కాబట్టి చూసిన వెంటనే ఆయనకు వచ్చిన వెంటనే ఆవిడకి మంచినీళ్ళు ఇవ్వటము, ఎలా ఉన్నారు మేడం అడగటము, ఆవిడతో కబుర్లు చెప్పడం అన్నీ చేస్తున్నాం. వెంటనే ఆవిడ ఏం చేసింది, నీ పేరు నువ్వేంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని చెప్పి ఆ, ఏమన్నారు, మేడం అమ్మ నువ్వు ఇక్కడ ఈ స్కూల్ గురించి నీకు తెలుసా అంటే తెలుసండి అని చెప్పారు. ఏంటంటే పెద్దవాళ్ళు చదువులు చెప్తారండి మా మాయలు అని చెప్పారు. అంటే మా మాయని అడిగారు, ఏమండి బాబు వీళ్ళందరూ రోజు వస్తారా వీళ్ళందరూ అడిగారు. అప్పుడు నేనేం చెప్పుకుంటాను చెప్పండి? లేదు నేనే పిలుచుకొచ్చాను ఈ రోజు అంట. కదా, దట్స్ హ్యాపెండ్. యాక్చువల్ నాకు తెలియదు కాబట్టి లేదండి నాకు లేదు, మా అత్తయ్య మా అమ్మ ఇప్పుడే చెప్పారు, ఇప్పుడే వెళ్ళి అందరిని పిలుచుకొచ్చామండి అని చెప్పారు. అంతే. అంటే అక్కడ మా మాయ నాకు సైగలు వేస్తున్నాడు, అక్కడ మా సైగలు చూపిస్తున్నాడు, మాట్లాడొద్దని, ఇట్లా మాట్లాడొద్దని చెప్తున్నాడు. కానీ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే దట్ ఈస్ ద వే. ఆ ముందే నాకు మా మాయో మా అత్త కూర్చోపెట్టి ఇలా ఆవిడ ఏమన్నా అడిగినప్పుడు మాట్లాడకూడదమ్మా, పెద్దవాళ్ళ విషయాల్లో నువ్వు కలిగించుకోకూడదు, నువ్వు వెళ్ళకూడదు, ఆవిడ ఏమన్నా అంటే బయటకు వచ్చేయాలని చెప్పి, ఎందుకంటే నేను ఎక్కువ పెద్దవాళ్ళు మనం ఉన్నాం కానీ. ఆ వెంటనే విన్నాక నాకు ఏమనిపించిందంటే మా మాయ వెంటనే ఆ చెప్పిన వెంటనే మా మాయ మా అత్తయ్య ఫేస్ చాలా మారిపోయింది. వెంటనే మా నాన్నగారు అక్కడి నుంచి నన్ను లోపల తీసుకొచ్చి నా లైఫ్ లో ఫస్ట్ టైం కొట్టడం అప్పుడే జరిగింది. ఒక్కటి ఇచ్చారు నన్ను చంప మీద. ఇచ్చిన వెంటనే నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకు ఏడ్చానో, కొట్టారని ఏడ్చా. తర్వాత నన్ను కూర్చోపెట్టి మళ్ళీ వాళ్ళు చెప్పారు, ఏంటంటే ఇలా జరుగుతుందమ్మా, మనకి ఎప్పుడు వస్తారు బట్ ఈ కొన్ని రోజుల నుంచి రావట్లేదు. సో ఆవిడ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడకూడదు, మాయత్త మాట్లాడతారు కదా, నువ్వు మాట్లాడకూడదు అని చెప్పారు. సో ఇక్కడ చెప్పండి, ఈ సిచ్యువేషన్ మన జీవితంలో జరుగుతుందా లేదా? ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఇస్ ద రీజన్ చెప్పండి? కమ్యూనికేషన్ లేదు. ప్రాపర్ కమ్యూనికేషన్ వాజ్ నాట్ దేర్. సేమ్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్. మన ఇంట్లో కూడా అవే జరుగుతూ ఉంటాయి కదా. మనం అనుకుంటాం, మనల్ని ఊహించేసుకుంటాం, ఎందుకంటే అది మన జీవితంలో జరిగింది కాబట్టి, అది మనకే తెలుసు కాబట్టి. బట్ మనకు కన్వే చేయకపోవడం వల్ల పక్క వాళ్ళకి ఎలా అర్థమవుతుంది మనం చెప్పిందో లేదో. అదే నాకు మా మాయ మా అత్త ముందే నాకు చెప్పుంటే, వాళ్ళు ఇలా అసలు నువ్వు మాట్లాడకూడదమ్మా అని ఉంటే, ఎప్పుడైతే మా మాయ నాకు సైగలు చేసి ఉంటాడో నేను ఇలా అన్నప్పుడు నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేదాన్ని. బట్ నాకు ముందు క్లారిటీ లేదు, కమ్యూనికేషన్ లేదు, నాకు దాని మీనింగ్ తెలీదు. అలాంటప్పుడు మనం ఏదైతే చెప్పాలని ఇతర వ్యక్తి ఏదైతే చెప్దాం అనుకుంటున్నాడో నేను అర్థం చేసుకోకపోవడం వల్ల నాకు ఇది ప్రాబ్లం జరిగింది. ఎందుకంటే అది ఎవరు తప్పు అక్కడ? అర్థం చేసుకోవడంలో తప్పు వచ్చిందా, కన్వే చేసే వాళ్ళలో తప్పు వచ్చిందా? కన్వే మోస్ట్లీ చేసేవాళ్ళు. అంతే బోత్ కదా. మేడం. దాట్స్ ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ మీరు కన్వే చేయాలనుకున్నప్పుడు మీరు పర్ఫెక్ట్ గా కన్వే చేస్తున్నారా లేదా పక్క వ్యక్తికి తెలుసుకోవాలి. బట్ చాలా మంది మనం ఏం చేస్తామంటే మనమే కరెక్ట్, ఐఎమ్ కరెక్ట్, నేనే రైట్ చేస్తున్నా, అన్నిట్లో నాదే కరెక్ట్ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ తో మనం ఉంటాం చూడండి, అది కూడా చాలా చాలా రాంగ్. సో ఇవాళ మనం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుని మన జీవితంలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాక మ్యామ్ చెప్పారు, ఇతర వ్యక్తుల కంటే ఫస్ట్ చెప్పే కన్వే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది మనం మనం చేస్తున్నామా లేదా అని ఒక్కసారి తెలుసుకోండి. ఇందాక చిరంజీవి గారి విషయంలో, ఇందాక నేను వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చెప్పినప్పుడు కూడా, ఎప్పుడైతే భార్య పైకి వెళ్ళి ఇది ఉడవలేదని అన్నప్పుడు ఆయన ఒక్కసారిగా ఆయన అనుకోవాలి, ఏవే ముందే చెప్పుంటే, ఏవే ఏమనుకోకే పైన నేను ఉడవలేదు ఇవాళ మర్చిపోయాను, నాకు అంత పెద్ద ఇంత ఊడ్చే వరకు నడుము పడిపోయింది, నువ్వు ఎలా ఊడుస్తున్నావు నాకు తెలియదు, అందుకని పైన ఉడవలేదు అని అంటున్నప్పుడు ఆవిడ చూసి మై ఛాన్స్ అన్నా ఆయన ఫీల్ అయ్యేవారు కాదు. ఎందుకంటే హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆన్సర్. అవునా కదా, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బయటకు వెళ్ళాక పైకి వెళ్ళాక ఆమె ఏదో తిడుతుందో ఏదో అంటుందో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. కాబట్టి యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ పర్టికులర్. మీ లైఫ్ లో కూడా ఎన్నో, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్స్ బట్ చాలా వరకు మన లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఎప్పుడు కూడా మీరు కరెక్ట్ గా మీ లైఫ్ లో మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారో మీకు ఎప్పటికీ గుర్తుంటుందండి.
సో ఇవాళ మనం మెయిన్ సబ్జెక్ట్ మ్యామ్ చెప్పిన దానికి నేను కంటిన్యూ చేయబోతున్నాను. షేర్ స్క్రీన్ ఈజ్ నాట్ షేరింగ్. షేర్ అవుతుందా screen? యా, ఇస్ దిస్ షేరింగ్? It is sharing, ma'am. Yeah, thank you so much. So let us know the building strong human relations. ఇది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. తాళం ఏదైతే ఉందని చూపించానో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎవరి గురించో నేను చెప్పట్లేదు. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది జస్ట్ ఫర్ అవర్ సెల్ఫ్, అంటే నేనేంటి అని తెలుసుకోవాలి. ఇక్కడ చాలా వరకు మనం ఏమంటాం, కన్వే చేయడం. హ్యూమన్ రిలేషన్స్ అంటే ఏంటి? మానవ సంబంధాలు. అందరికీ తెలుసు మానవ సంబంధాలు, అందరితో బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. కానీ ఇక్కడ మారవలసిన వ్యక్తి ఎవరండి? ఇక్కడ మారవలసిన వ్యక్తి ఎవరు? నేనే. అంటే నాకు నేనే మారాలి. పక్క వాళ్ళ వ్యక్తిని నేను మార్చలేను, వాళ్ళ మార్పు రాదు అని అనకూడదు, కానీ మార్చలేను నేను అంతే. కానీ నేను మారగలుగుతా. ఎప్పుడైతే నేను మారానంటే నా పర్టికులర్ బిహేవియర్ వల్ల, నేను చేసే పని వల్ల పక్క వాళ్ళు కూడా మారుతారు. అవునా కదా? ఒకసారి మీరు ఊహించుకొని తెలుసుకోండి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకునేది మీ గురించి మీరు మాట్లాడుకోండి. అది నాకు తర్వాత వచ్చి, మేడం నేను ఎంత బాగా చేసినా మా భార్య నా మాట వినరు, మా భర్త నా మాట వినరు, లేదా మా ఆఫీస్లో ఇలా అంటారు, దట్ ఈస్ సెకండరీ థింగ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ మీ రెస్పాన్సిబుల్ గా ఉన్నారా లేదా అని తెలుసుకోండి. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ లో చాలా ఇంపార్టెంట్ 3 థింగ్స్. ఒకటి, రిలేషన్షిప్ లో ద మెయిన్ థింగ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక వ్యక్తిని మీరు మార్చాలన్న దానికంటే ఫస్ట్ ఆ వ్యక్తి పట్ల మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అది మీరు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ భార్య భర్తల మధ్యలో ప్రాబ్లం ఏదైతే వచ్చినప్పుడు, ఒకసారి భార్య తప్పు చేసినప్పుడు వెంటనే మనం ఏమంటాం? ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు తప్పు చేసావు, నీదే రాంగ్, నేనే కరెక్ట్ అన్నట్టు మన వాదనలో దిగిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక ప్రాస్పెక్టివ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇద్దరిలో తప్పు ఎక్కడ ఉందని ఒక్కసారి మనం వినడానికి ప్రయత్నిస్తామా? మనం కూర్చొని మాట్లాడుకో. బికాస్ మన మైండ్ లో ఒకటే చెప్తుంది, యు ఆర్ రైట్, షీఈ్ రాంగ్, అంతే. అవునా కదా? అని ఒక్కసారి ఊహించుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకెళ్తాను మీకు. ఒకరోజు ఒక వ్యక్తి, ఇప్పుడు నా వెనకాల ఎలాగైతే సముద్రం ఉందో అలా ఒక పెద్ద బీచ్ ఉందంట. ఆ వ్యక్తి వెళ్ళి చక్కగా బీచ్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా, నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి బీచ్కి వెళ్ళాలంటే, అలా కూర్చోవాలనిపిస్తుంది. ఏమీ తిరగకుండా వాటర్ అలా ప్రవహిస్తుంటే అలా కూర్చోబుద్ధి అవుతుంది. సో ఐ వాస్ జస్ట్ ఎంజాయింగ్. అలాగే ఆ వ్యక్తి కూడా చాలా వాటర్ ఆ టైడ్స్ ఏదైతే వెళ్తున్నాయో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈలోగా ఏమైందంటే పక్కనే ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరంటే మనకి వేణుగారు లాంటి గ్యాంగ్, ఒక దుర్గా మేడం లాంటి గ్యాంగ్ ఒకళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకటే మ్యూజిక్ పెట్టుకొని ఒకటే డాన్సులు అరుపులు చేస్తున్నారు. అప్పుడు ఏమైంది? ఈయనకి చాలా కోపం వచ్చేసింది ఇతనికి. అరే, ఇంత మంచి ప్రశాంతమైన ప్రదేశము ఇంత ఎంజాయ్ చేయకుండా ఇంత గోలగోలు చేస్తున్నారండి వీళ్ళు ఇలా అని చెప్పేసి ఆయన కొంచెం మనసులు పట్టలేక వెళ్ళేసి అడిగేశాడు. ఏంట్రా బాబు, మీరు ఏంటనుకుంటున్నారు? ఇది ఏం బీచ్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ప్రశాంతంగా మీరు కూర్చోవచ్చు కదా అంటారు. అప్పుడు ఆ వేణుగారు ఏం ఏం చెప్పుంటారు? వాళ్ళు చెప్పండి ఆన్సర్. మీరు ఎంజాయ్ చేయడానికి వచ్చారు, మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాం. మేము ఒక రకంగా చేస్తున్నాం, మీరు ఒక రకంగా చేస్తున్నారు. సొసైటీ మీ లైక్ క్లాస్ దట్. వెళ్ళిపోండి మంగ గారు, మీ క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోండి. అసలు అన్ని అసలు మీరు చెప్పేస్తున్నారు. వెరీ గుడ్ మేడం, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సూపర్ సూపర్ సూపర్. యా, దట్ ఈస్ ఆన్సర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. యా, పేపర్ ముందే లీక్ అయింది మేడం, అందుకే. సార్ వేణుగారు లేం కాదు సార్, మంగ గారు ఇవ్వాలి పరిచయం అయ్యారు. ఇందాక నేను చేయలేదు నీకు. షీఈ్ జనరలైజింగ్ హర్ సెల్ఫ్. అంత బ్యూటిఫుల్ మా మంగ గారు. దట్ ఈస్ రైట్ ఆన్సర్, కరెక్ట్. అంటే వాళ్ళు ఏమంటారు? సార్ ఆయన అడగల, వీళ్ళు ఏం చేస్తాం కూడా అడగలేదు. అవునండి, కరెక్ట్ చెప్పారండి, బీచ్ చాలా బాగుంది, అందుకనే మా వే ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇదే అని చెప్పాడు. ఆలోచించండి. అప్పుడు అతనికి ఐడియా వచ్చింది, ద పీపుల్ పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్ అని తెలుసుకున్నాడు. నాకున్న పర్సెప్షన్ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయడం, వాళ్ళకున్న పర్సెప్షన్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఈస్ హ్యాపీగా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడం. తప్పు కాదు కదా? అంటే మనం కూడా నేను రైట్, నువ్వు రాంగ్, గుడ్ బ్యాడ్, ఇవన్నీ ఆలోచనలోనే మన లైఫ్ ని మనం సగం తినేస్తున్నాం. ఉన్నదే 4 రోజులు. ఆ 4 రోజులు అనుమానాలు, జెలసీలు, ఈగోలు, నువ్వు రైట్, నేను రాంగ్, నేను చేసింది పర్ఫెక్ట్, నాకు అన్ని తెలుసు, నాకు ఎంతమంది నాకు పరిచయాలు ఉన్నారు, ఇవి రకరకాల ఈగోలతో మన మైండ్ని నింపుకొని జీవితంలో అసలైన చాలా ఇంపార్టెంట్ అయిన విలువైన మంచి రిలేషన్షిప్స్ మాత్రం మనం మర్చిపోతాం. ఆ అబ్బాయి అన్నమాట అప్పుడు అనుకున్నాడు, ఇవాళ నుంచి నేను ఇవాళ జడ్జి చేయను. ఈ జడ్జిమెంట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ ద రిలేషన్షిప్. అది చాలా ఇంపార్టెంట్. మన జడ్జిమెంట్స్ చాలా ఉంటాయి.
ఒక్కసారి వేణుగారు ఎగ్జాంపులే తీసుకుంటాం. వెంటనే వాళ్ళ భార్య ఇంటికి వస్తుంది, ఆయన దగ్గరికి వచ్చేసి, ఏమండి ఏమండి వాళ్ళు తెలుసా ఏమైందో, పక్కింటి ఆవిడ ఏం చేస్తారో తెలుసా అంటే, ఏం చేసి ఉంటారు పక్కింటి ఆవిడ, ఒక గొలుసు కొనుక్కొని ఉంటుంది, ఇప్పుడు నన్ను కొనమంటాం అంతే కదా, నా వల్ల కాదంటారు. అవునా కదా వేణుగారు? అప్పుడు ఆ భార్య అంటారు, ఏమండి అసలు నేను ఏమన్నా అన్నానా, ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా, నేను ఎందుకు వినాలి, ఇదే చెప్తావు, పక్కింటి వాళ్ళు ఇదే చేస్తారు, పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు, పక్కింటి వాళ్ళు టీవీ కొన్నారు, ఇవే గొడవలు నాకు వచ్చి చెప్తూ ఉంటావు, నాకు అవసరమా అంటారు. కానీ ఇక్కడ భార్య పాప అది చెప్పడానికి రాలా, ఏమండి పక్కింటి ఆవిడకి ఒంట్లో బాగోలేదంట, మనం ఏమైనా పార్సిల్ కొనేసి ఇద్దామా అని చెప్పడానికి వచ్చానండి అని అంటారు. అంటే మనం రెడీ టు జడ్జ్, అందుకని పాత ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్పీరియన్సెస్ అని ఇక్కడ రుద్దేస్తాం. అంటే పక్కవాడు మాట్లాడడానికి కొంచెం ఛాన్స్ ఇద్దాం. అబ్బే ఛాన్స్ ఇచ్చేదే లేదు, మనకు వచ్చింది చెప్పేయాల్సిందే, వాళ్ళకి బాధ వాళ్ళు ఏదో ఒకటి అనుకోవాల్సిందే. అవునా కదా సార్? వండర్ఫుల్ సార్. అంతే మనకు అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు ఒక ప్రాబ్లం మన దగ్గర మాట్లాడడానికి వస్తారు. ఒక్కసారి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ చాలా ఉండాలండి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ హియర్, వైఫ్ అండ్ హస్బెండే కాదు, మీ ఆర్గనైజేషన్ లో ఎక్కడ మీరు వర్క్ చేస్తున్నా, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇస్ యాక్టివ్ లిజనింగ్. అంటే మీ పక్కవాడు చెప్పేది వినండిరా బాబు, ఏదో ప్రాబ్లమో ఏదో కొనుక్కోడానికి వస్తారు, మీకున్న ప్రోడక్ట్ వాళ్ళకి అమ్ముదాం అనుకుంటారు. వాడికి అనుకున్నది ఎందుకు, వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి కదా. అది అనుకో మన దగ్గర ఉన్నది ఇచ్చేద్దాం అంతే. కానీ ఆ పక్కవాడికి వేరేది కావాలి. సో లెట్ us హ్యావ్ అ యాక్టివ్ లిజనర్. ఎందుకంటే చాలా మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయేది ఒక్క చిన్న లిజనింగ్ స్కిల్స్తో. ఒక్కసారి మనం చూసుకుంటే మన ఇంట్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు మన దగ్గరికి వస్తారు, నేను ఒక్కసారి ఆలోచించండి, టకటగా పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు, స్కూల్లో జరిగిన అన్ని చెప్పేస్తారు, మనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని చెప్తారు. అప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మనం ఎందుకురా ఇప్పుడు ఇప్పుడు స్కూల్ ఇప్పుడే నేను కూడా ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నా వెనకాల పడ్డావు, పక్కకు పో, నువ్వు పని చేసుకు తాతరా అని అనేస్తాం. పాపం వాడు బాధపడిపోయి మొహం మూడ్చుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ కొంచెం సేపు అవుతుంది, మళ్ళీ వస్తారు, వచ్చి నాన్న నాన్న ఇవాళ ఏం జరిగిందని తెలుసా అంటే, అబ్బా ఒరే ఇప్పుడే కదరా నేను ఆఫీస్ నుంచి వచ్చి తిని ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటాం, మళ్ళీ మొదలెట్టవరా అంటారు. ఒక్కసారి ఆలోచించండి, అదే పిల్లోడు డిగ్రీకి వచ్చాక మీరు ఎంతసేపు ఎదురు చూస్తున్నా వాడు మీ దగ్గరికే రాడు. ఎందుకు తెలుసా? వాడు బిజీ అయిపోయాడు వాళ్ళ లైఫ్ లో. ఇప్పుడు మీరు అనుకుంటారు, అరే ఇప్పుడన్నా రావచ్చు కదా నా కన్నయ్య వాళ్ళ ఆఫీస్లో ఏం జరిగింది, ఎందుకు నాన్న నీకు చెప్పి నేనేం చెప్పు, నేను ఆఫీస్లో జరిగింది నీకేనా అవసరమా, నా బోల్డ్ టెన్షన్లు ఉంటాయి, నీకు చెప్పి నేనేనా చెప్పాలా అనే వెనక తండ్రి మనసు చుక్కుమంటుంది. అప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి, అరే ఇదే విషయం నా కొడుకు చిన్నప్పుడు ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పడప్పుడేమో నేను అస్సలు వినలేదు కదా, ఇప్పుడు వాడు చెప్పడానికి వాడు టైం లేదే అన్న ఫీలింగ్ ఉంటుంది. దిస్ ఈస్ ద గ్యాప్ ఆఫ్ ద రిలేషన్షిప్. సో యాక్టివ్ లిజనింగ్ ముందు నుంచే మీరు యూజ్ చేసుకోండి. ఒక్కసారి మిస్ అయిందంటే రాదండి మన జీవితంలో. మీ భార్య, మీ పిల్లలు, మీ అమ్మ నాన్నగారు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఆఫీసులో మేనేజర్స్, మీ కొలీగ్స్, ఒక్కసారి వాళ్ళిద్దరిని మీ దగ్గరికి వచ్చి చెప్తుంటే వినటానికి ప్రయత్నించండి. వాళ్ళు మీతో సజెషన్స్ కోసం రావట్లా, ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే నా బాధ నా కష్టాలు చెప్పుకునే ఒక వ్యక్తి కావాలన్న ఫీలింగ్తో వాళ్ళు మాట్లాడుతున్నారు మీ దగ్గర. జస్ట్ యూ లిజన్ టు దెమ్. నిజంగా వాళ్ళకి మీకు ఏం సొల్యూషన్స్ ఇవ్వక్కర్లా, వాళ్ళు మీ వినటమే వాళ్ళకి ఒక సొల్యూషన్. అమ్మయ్యా నా ప్రాబ్లం ఒకళ్ళు విన్నారు, అప్పుడు మీరు వచ్చి అరే ఇలా చేసి పోనీలే ఇలా చేద్దామంటే అప్పుడు వాళ్ళు మీ మాట వింటారు. ఎందుకంటే మీరు వాళ్ళ బాధను అర్థం చేసుకున్నారు కాబట్టి. కానీ కూర్చున్న వెంటనే వాళ్ళకి శుద్ధి కొట్టారు అనుకోండి, మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి రారు. కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్స్ అనేది యాక్టివ్ లిజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఎంపతి. సో ఇవాళ ఈ సబ్జెక్ట్ గురించి మనం డెప్త్కి వెళ్దాం. అంటే ఈ సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్, బట్ నేను మీ అందరికీ చాలా చాలా ఈజీగా ఈ సబ్జెక్ట్ని చెప్పేస్తాను, ఎందుకంటే టైం మనకి ఓన్లీ 1 hour. కాబట్టి ఇప్పుడు మనకి ఒక డెఫినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందాకే చెప్పాను, ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఏ వ్యక్తితో మాట్లాడుతున్నామా, ఎలా ఉంటున్నామా అన్నది మన ఇంటరాక్టింగ్ ద్వారా ఉంటుంది. ఒక వ్యక్తి మీతో బాగా విసుక్కున్నాడు అనుకోండి, అర్థం ఏంటంటే ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. కాబట్టి మీరు ఆ వ్యక్తిని మళ్ళీ మీరు ఇంప్రెస్ చేయలేరు. జస్ట్ బై డూయింగ్ యువర్ యాక్షన్స్, ద హౌ యూ కమ్యూనికేట్ విత్ దట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ వ్యక్తి మీరు ఎప్పుడైనా మీరు చిరాకు పడినా నవ్వుతూ మాట్లాడారు అనుకోండి, ఆ వ్యక్తి ఏదో 2 రోజులకో 3 రోజులకో మారుతాడు. కానీ మీరు కూడా అలాగే బిహేవ్ చేస్తే మీ రిలేషన్షిప్స్ ఎప్పుడూ బాగుపడవు. నా తరఫు నుంచి నేను ఏదైతే కరెక్ట్ చేయగలుగుతానో అన్నది ఒక ఫీలింగ్ ఉంటాను. బట్ ఆ రిలేషన్ మీకు అక్కర్లేదు, మీకు ఆ రిలేషన్లో మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే ద 2 things ఓన్లీ యూ కెన్ డూ. ఒకటేమో అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే ఫర్గివ్ చేయొచ్చు. అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ కనపడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు మీరు అవాయిడ్ చేస్తారు? బట్ ఆ అవాయిడ్ చేయడానికి అంటం ఏంటంటే ఆ వ్యక్తి మీకు కనపడినప్పుడు కల్లా, ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తి చేసే పనులను అవాయిడ్ చేయండి. అంటే ఆ పర్టికులర్ మూమెంట్ ఆపేసుకోండి. అతనితో కలవటాంతో, అతనితో మాట్లాడాలన్నా, కన్వర్జేషన్ అన్న, కమ్యూనికేషన్ అన్న ఆపేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి వల్ల మీకు వచ్చే నెగిటివిటీ ఏదైతే మీలో వస్తుందో అది మీరు ఆపగలుగుతారు.
అంతేగాని ఆ వ్యక్తిని మీరు నువ్వు నీ చెప్పింది నాకు నచ్చట్లేదు, నాకు నువ్వు ఎంతసార్లు చెప్పినా నువ్వు నాకు బాధ పెడుతున్నావు అన్న ఆ వ్యక్తి మారకపోతే అప్పుడు ఇదే బెస్ట్. ఇగ్నోర్, అవాయిడ్. ఆర్ ఇంకోటి ఫర్గివ్నెస్. మనసులో ఫర్గివ్ చేసుకోండి. ఎందుకంటే నేను విన్నాను చాలా సార్లు, మనం ఒక చిన్న పెయిన్ అండి, ఒక వ్యక్తి మన బాధ పెట్టారు, ఒక ఇంట్లో సిచ్యువేషన్ జరిగింది, వైఫ్ అండ్ హస్బెండ్ లో, అమ్మ నాన్న మధ్యలో, లేదా మన ఆఫీస్ లో ఏదైనా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు, ఆ వ్యక్తి వల్ల మీకు ప్రాబ్లం కలిగినప్పుడు, ఆ వ్యక్తి ఎప్పుడైతే మీ ముందుకు వస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని చూసినప్పుడు మీకు కోపం వస్తూ ఉంటుంది. అబ్బా ఇతని వల్లే కదా నా ప్రమోషన్ పోయింది, అబ్బా ఇతనే కదా నన్ను రిజెక్ట్ చేశాడు, అబ్బా ఇతని వల్లే కదా నాకు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయని ఫీలింగ్. ఆ వ్యక్తి కనపడినప్పుడల్లా మనకు ఆ బాధ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి హ్యాపీగానే ఉంటాడు. బట్ ఇక్కడ మీకు నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయిన వల్ల మీరు ఏ పని చేసినా కూడా దాన్ని రాంగ్ అవుతూ ఉంటుంది. వై? బికాస్ యు ఆర్ ఎఫెక్టింగ్ యువర్ సెల్ఫ్. ఆ పర్టికులర్ ఆ నెగిటివిటీ, ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మీలో జరుగుతోంది. ఆ వ్యక్తికి ఏమీ కావట్లేదు అక్కడ, హీస్ హ్యాపీ. బట్ మీకు ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా మీకు ప్రాబ్లం, మీకు చాలా కోపం రావటం, ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయకపోవడం, ఏ పని చేద్దామన్నా దాని బ్రేక్ రావడం జరుగుతుంది. ఎందుకు? ఆ వ్యక్తి మిమ్మల్ని ఏమనలేదే, మీరే ఆ వ్యక్తి మీద ద్వేషం ఉంది కాబట్టి ఆ వ్యక్తిని తలుచుకొని మీరు బాధపడుతున్నారు. అదే ఆ వ్యక్తిని మీరు ఫర్గివ్ చేశారనుకోండి, ఆ రోజు ఇలా అంటే అన్నాడులేము, మరి నాకు అవసరం లేదు, ఎందుకు అన్న, ఇట్స్ ఓకే, వదిలేసేద్దాం, ఆ రోజు నన్ను బాధ పెట్టాడా, పొద్దుపోయింది, వదిలిపడేస్తే పని అయిపోయి అని ఒకసారి ఫర్గివ్ మీ మనసులో మీరు అనుకుంటే ఆ వ్యక్తి మీ దగ్గర కనపడినా కూడా మీకు బాధ అనిపించదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ లైఫ్లో ఇంకా లేడు, అయిపోయింది, అతను ఫర్గివ్ చేసేసారు మీరు. కాబట్టి అతను ఏం చేసినా ఇంకోసారి ఎక్స్పెక్టేషన్స్ కూడా తగ్గించుకున్నారు, అతను యాక్సెప్ట్ చేసేసారు మీరు. ఇంకా ఆ వ్యక్తి ఇంతే మారడు కాబట్టి ఎందుకు బాధపడాలి నేను, వై యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్ అన్న ఫీలింగ్ లో ఉంటే మనకి ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్ బాగుపడతాయండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, మన ఎమోషన్స్ ని మన బిహేవియర్స్. ఎందుకంటే మనం ఏదైతే అంటామో, ఏదైతే అనుకుంటామో అది మన బిహేవియర్ గా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అదే నేను ఒక వ్యక్తి గురించి పాజిటివ్ గా అనుకోవడం మొదలెట్టాను అంటే ఫర్గివ్ చేశాక, నా బిహేవియర్ కూడా ఆ వ్యక్తి పట్ల మారుతుంది. దీనివల్ల నేనున్న సొసైటీలో, నా ఫ్యామిలీలో, నా ఆర్గనైజేషన్స్లో ఐ కెన్ ఈజీలీ వర్క్ విత్ మై కో మెంబర్స్. ఇంట్లో కూడా అంతే. మీ భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చినా ఒక్కసారి ఆలోచించండి, అరే ఆవిడ ఎందుకు అంది నన్ను ఈ మాట, ఎందుకంటే అక్కడ ఆవిడ బాధ కలిగిందేమో, ఇట్స్ ఓకే, ఎప్పుడు అనమాట ఇవాళ అంది కాబట్టి ఏదో తప్పు జరుగుంటుందిలే అని ఒక ఫీలింగ్తో మనం అప్పటికప్పుడు ఆలోచిస్తే మన బిహేవియర్ కూడా మారిపోతుందండి. మనకు ఒక ఈగోస్ వల్ల, అరే నన్ను నేనెందుకు తగ్గాలి, ఈ ఫీలింగ్స్ వల్ల కూడా మనకి మన బిహేవియర్స్ వల్ల ఆ రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి. అలాగే ద మెయిన్ థింగ్ ఇస్ బిల్డింగ్ కనెక్షన్స్ అండి. మన హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ త్రూ ఎంపతి అండ్ కోఆపరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాకే అన్నాం మేడంతో, ఒక వ్యక్తి దాంట్లో వెళ్ళి ఒకసారి మనం ఆలోచించాలి. ఆ భార్య భర్తలు ఎప్పుడైతే టెర్రస్ లో అనుకున్నప్పుడే ఒక్కసారి భార్య ఈ కింద ఉడవడం చూసినప్పుడు అప్పుడు భర్త అనుకోవాలి, అవును కదా, నేను కూడా ఎన్నోసార్లు అన్నానే, ఆమె అన్ని పొద్దు నుంచి సాయంత్రం పనులు చేస్తుంది, ఎక్కడో ఒక చిన్న దులపకపోవడమో బూజు తెరవకపోతే ఏంటి, అసలు ఇంట్లోనే ఉంటాగా, ఎప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ బూజు ఎందుకు తొలపలేదు అని అంటాను కదా. అయితే ఇప్పుడు అది కూడా నన్ను అలాగే అంది కదా, రైటే కదా, ఆమె కూడా అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఆమె అలా మాట్లాడిందిలే అన్న ఫీలింగ్ మనకు కూడా వస్తుందండి. సో బీ ఇన్ దేర్ షూస్ వన్స్. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు నేను కరెక్ట్, జడ్జిమెంట్ స్టేజ్లోనే ఉంటున్నాం మనం. సో ప్లీజ్ లీవ్ ద జడ్జిమెంటల్ స్టేజ్. ట్రై టు బీ ఎంపథెటిక్గా బిహేవ్ చేస్తే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. బట్ ఇప్పుడున్న రిలేషన్స్లో చాలా వరకు ఎంపతియే లేదు. దే ఆర్ ఓన్లీ వర్కింగ్ విత్ ఈగోస్. నేను 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 ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. చాలా మంది అంటారు. ఇదే కాదు, ఆర్గనైజేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మన డిఫినేషన్స్ అనుకున్నాం. ద వెన్ వి స్టార్ట్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ లెవెల్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ అండి, వాళ్ళ ఆర్గనైజేషన్ లో పని చేస్తూ ఉంటారు బట్ వేరే ఆర్గనైజేషన్ ని మెచ్చుకుంటూ ఉంటారు. అన్నప్పుడు నీకు ఆర్గనైజేషన్ మీద నీకు ఎందుకు ప్రేమ ఉంది? లేదంటే కదా. వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ కి నేను ఏం చెయ్యాలనేది ఆలోచించాలి తప్ప, పక్క ఆర్గనైజేషన్ బాగుంది, వాళ్ళు ఎంత బాగా నడుపుతారు, వాళ్ళు ఇలా బాగా చేస్తారు అంటే నీ ఆర్గనైజేషన్, నీ టీం ని నువ్వే తక్కువ చేస్తున్నావు. నువ్వు ఒక టీంలో ఉన్నప్పుడు నీ వల్ల ఒక పాజిటివ్ వైబ్స్ రావాలి ఒక ఆర్గనైజేషన్కి. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ హ్యూమన్ రిలేషన్స్. మీ ఎక్కడ ఇంట్లో కూడా అంతే. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ భార్య కాకుండా పక్క వాళ్ళు ఇలా బాగా చేసింది, ఆమె బాగా వంట చేసింది అలా అన్నప్పుడల్లా, మీ భార్యని మీరు తక్కువ చేసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీ భార్య తిరిగి పక్కవాడు బాగా సంపాదిస్తున్నాడని మీరు ఏం సంపాదిస్తున్నాడు అని ఒక్క మాట మిమ్మల్ని అనిందంటే ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయో ఆలోచించండి. చాలా వరకు ఆడవాళ్ళు మాట్లాడరు. ఎందుకు అంటే దే ఆర్ వెరీ మచ్ ఇమోషనలీ స్ట్రాంగ్ ఉంటారండి. నేను ఇప్పుడు మాడవాలే కదా మేడం అలా అంటున్నారని అనుకోకండి.
బట్ మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక్కసారి మీ ఇంట్లో రిలేషన్షిప్స్ లో మీరు అన్న మాటలతో మీ భార్య అట్లాగే తిరిగి ఇంకొకసారి మీలాగే మాట్లాడితే రిలేషన్షిప్స్ ఎలా బ్రేక్ అవుతాయో చూడండి. బికాస్ విల్ నెవర్ కంపేరింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వీఆర్ ట్రై టు యాక్సెప్ట్ అండ్ అడ్జస్ట్మెంట్ చాలా చేస్తూ ఉంటాం కాబట్టి జరుగుతుంది. ఆలోచించండి. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇప్పుడు నాకు మధ్యలో నేను ఇంటర్వ్యూస్కి వెళ్తే ఒకళ్ళు నాకు అది చెప్పారు, మేడం ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు ఏమో మగవాళ్ళు భయపడిపోతున్నారు మేము ఆడవాళ్ళు అంటే. మగాళ్ళు లేదు ఆడవాళ్ళు బయట కాదండి. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు నిలబడుతున్నారు వాళ్ళ గురించి, కాబట్టి మాట్లాడుతుంటే చాలా మందికి అది నచ్చట్లేదు అంతే. వాళ్ళ రైట్స్ కోసం మాట్లాడుతుంటే నచ్చట్లేదు, దట్ ఇస్ ద రీజన్ అంతే తప్ప ఇక్కడ ఏది మనం జెండర్ బ్యాస్ జెండర్స్ గురించి మాట్లాడాలి. రిలేషన్షిప్స్ ఇద్దరు వైపు నడపాలి. ఎప్పుడైనా భర్త గట్టిగా అరుస్తున్నాడు అనుకోండి, భార్య కూడా అరే నేను పొద్దున్నుంచి ఇంత కష్టపడితే నా మీద ఇంత అరుస్తారా, నేను కూడా అరుస్తాను అరిచింది అనుకోండి, ఏం జరుగుతుంది? మహాభారత యుద్ధం అవుతుంది. దీంట్లో వాళ్ళిద్దరికి ఏం కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలు బాగా సఫర్ అవుతారు, భయంతో పెరుగుతారు పిల్లలందరూ. అవునా కాదా? ఆలోచించి భయపడతారు. ఇప్పుడు నా అమ్మో ఇలా మాట్లాడితే ఇంత కొట్టుకోవాలా, అయితే మనం మాట్లాడుకుని ఉంటే బెటర్, ఏం చెప్పొద్దు వీళ్ళకి, మాట్లాడకూడదు, భయంతో పెరుగుతారు. ఏం లాభం అంటే అలాంటి పిల్లలు పెరిగి సొసైటీకి. ఇలాంటి రిలేషన్షిప్స్ లో కూడా బ్యాడ్ రిలేషన్షిప్స్ నుంచి వచ్చిన పిల్లలు కూడా చాలా వరకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారవుతారు బయట. అవునా కదా? ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, ఇంట్లో వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవు, ఇంట్లో ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎంపథెటిక్ గా బిహేవ్ చేసే వాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అప్పుడు ఇదంతా వాళ్ళు ఎక్కడ తీరుస్తారు పాపం? పిల్లలు ఆలోచించండి. బయట సొసైటీలో వాళ్ళు ఎవరైతే వాళ్ళు తక్కువ కనపడతారో, వాళ్ళకంటే చాలా తక్కువ పవర్ గా కనపడుతూ ఉంటారో, వాళ్ళ మీద వాళ్ళు మళ్ళీ ఈ ప్రయోగాన్ని చూపిస్తూ ఉంటారు. సో ద మెయిన్ బిల్డింగ్ బ్లాక్ ఎక్కడైనా అంటే రేపన్నా మీరు ఒక మంచి యూట్యూబర్ అవ్వాలన్నా, ఒక మంచి మీ ఆర్గనైజేషన్ లో ఒక మంచి మేనేజర్ పోస్ట్ అవ్వాలన్నా, ఒక మంచి ట్రైనర్ అవ్వాలన్నా, ఒక బిజినెస్ లో మీరు ఒక అద్భుతంగా ఎంటర్ప్రీనర్ అవ్వాలన్నా, ద బేసిక్ థింగ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీలో సరిగ్గా స్ట్రెంగ్త్, మీరు అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోతే, మీ ఫ్యామిలీ ప్రాబ్లం, మీ ఫ్యామిలీ ఇష్యూ సరిగ్గా సాల్వ్ చేసుకోలేకపోతే మీరు బయట ఏమీ చేయలేరు. ఒక్కసారి మీ ఆఫీస్ ఒక్కసారి మీరు ఆలోచిస్తుంటే, ఒక్కొక్కసారి మీ ఆఫీస్లో చేయలేని పని కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని అందరికంటే టార్గెట్స్ మీరు రిసీవ్ చేయలేకపోవడం కారణం ఏంటో అంటే ఇంట్లో మీరు సరిగ్గా లేకపోవడమే. ఎందుకంటే ఈ ఇమోషన్స్ ఏదైతే ఇంట్లో ఉంటాయో, బాండ్స్ ఏదైతే సరిగ్గా లేకపోతే ఇదే ఎఫెక్ట్ మనకి మన ఆఫీస్లో కూడా చూపిస్తూ ఉంటుంది. బికాస్ ఇక్కడ మనం కాంప్రమైజ్ చేయలేకపోతున్నాం, ఇక్కడ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, ఇక్కడ మనం కన్వే చేసుకోకపోతే బయట వాళ్ళకి ఎలా చేయగలుగుతాం? సో స్కిల్స్, మెయిన్ థింగ్ ఇస్ మీ ఇంట్లో మీరు బాగుంటారు. వెరీ గుడ్. యా కరెక్ట్ సార్, ఈగోస్ అండ్ కమ్యూనికేషన్ ద్వారానే బ్రేక్ అవుతున్నాయి, కానీ దాన్ని మనం ఆపచ్చు. దట్ ఈస్ ఆల్సో మన చేతుల్లోనే ఉంది. బ్రేకింగ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది, కలపడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళ చాలా మంది రిలేషన్షిప్స్ ప్రాబ్లం ఏం లేదండి, ద మెయిన్ థింగ్ ఇస్ ఈగోస్, అది తగ్గించుకోవడం మన చేతిలోనే ఉంది. సో దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. సో లెట్ us see, ఇప్పుడు మనం తెలుసుకోకపోయినప్పుడు, ఇందాక మనం ఈ నాలుగు గురించి మాట్లాడుకున్నాం, ఆల్రెడీ వీ హావ్ డన్ యాక్చువల్గా. ద మెయిన్ థింగ్ ఇస్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. ఎక్కడైనా ఆలోచించండి, మీ ఫౌండేషన్ వచ్చేదే మన ఇంటి నుంచి, దట్ ఈస్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్. అంటే నా ఫ్యామిలీతో నేను ఎలా డీల్ అవుతున్నా, నా ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్ నేను ఎలా ఆపుతున్నా, నా ఫ్యామిలీలో జరిగే ఈగోస్ నేను ఎలా తగ్గించుకుంటున్నా, నా తప్పు లేకపోయినా, ఒక్కొక్కసారి నా తప్పు లేకపోయినా నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్కసారి నేను తగ్గడం కూడా తప్పు లేదని ఒక ఫీలింగ్ నాకు ఒకటి ఉన్నప్పుడు, ఎలాంటి ఇష్యూస్లో కూడా మీరు ఏ ఆర్గనైజేషన్లో పనిచేసినా, మీరు వర్క్ ప్లేస్లో కూడా పనిచేసినా, మీ ఆఫీసరో మీ పర్టికులర్ కొలీకో, లేకపోతే ఒక్కొక్కసారి మీకంటే కింద పనిచేసేవాడు కూడా మిమ్మల్ని ఎప్పుడైనా ఒక మాట అన్నా, అరే అవసరమా నాకు, ఇజ్ ఇట్ రైట్ థింగ్ టు డూ, ఈ పర్టికులర్ థింగ్ ఏదో జరిగిందో నేను దీన్ని తీసుకోవాల్సిన అవసరం నాకేమైనా ఉందా, దీనివల్ల నాకేం కలుగుతుంది, అది చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి తెలియకుండా మన తప్పు లేకపోయినా కూడా మన తప్పు అని చెప్తారు. అప్పుడు కన్వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్, రియాక్షన్ కాదు. రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి. అక్కడ ఏం జరిగిందో సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ఎబిలిటీ మనలో ఉండాలి. ఆ ఎబిలిటీ ఉండాలి అని అంటే ప్రాపర్ ఇంటరాక్షన్ ఉండాలి, ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి మన దగ్గర. అరిచేస్తే వినరు, అరిచేసామనుకోండి ఓకే వింటారు, ఎందుకంటే ఇంకా అరిచారు కాబట్టి ఏం చేయలేము. బట్ నెక్స్ట్ డే మీరు ఎప్పుడైతే వాళ్ళని అప్రోచ్ అవుతారో వాళ్ళు మీతో వినటానికి రెడీగా ఉంటారు. బికాస్ వాళ్ళు తెలుసు ఈ వ్యక్తి నన్ను ఎప్పుడు కన్విన్స్ చేయడానికి వచ్చాడు, వాళ్ళు తప్పున్నా లేకపోతే నన్ను కన్విన్స్ చేసి వెళ్తాడని నన్ను ఫీలింగ్ ఉంటుంది. వీ షుడ్ నాట్ డూ కన్విన్సింగ్ ఉండకూడదు, వీ హ్యావ్ టు బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ రెజల్యూషన్ వే. ఎస్ మ్యామ్, చెప్పండి మ్యామ్ మంగారెడ్డి గారు. మ్యామ్ నాకేమనిపించిందంటే ఇప్పుడు ఏవైనా స్కిల్స్ మనలో ఉంటే మనం కమ్యూనికేట్ చేస్తాం ఓకే, బట్ అవతల పర్సన్స్ లో ఆ స్కిల్ లేకపోవడం ద్వారా మనం చెప్పేది ఈవెన్
మంచివే అని అర్థం చేసుకునేంత తెలివి కూడా అవతల వాళ్ళకి లేనప్పుడు ఉమ్, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అని అంటారు అని జస్ట్ మీ నుంచి జస్ట్ వినాలనుకుంటున్నాను అంతే. యా ఎనీవే సూపర్. వీఆర్ ట్రై ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్స్ బట్ యా దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెక్టేషన్స్ మ్యామ్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మనకేమనిపిస్తుంది అంటే, బికాస్ మనకి దాని తగ్గట్టు నాలెడ్జ్ ఉంది, దాని తగ్గట్టుగా మనకి ఎలా అప్రోచ్ అవ్వాలో మనకు తెలుసు కాబట్టి మనం చెప్పేటప్పుడు పక్క వాళ్ళు అర్థం చేసుకోవాలని ఫీలింగ్ ఉంటుంది. బట్ అక్కడ ఎదురు వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాని తగ్గట్టు అతని నాలెడ్జ్ లేదు, అతనికి ఆ స్కిల్ లేదు కాబట్టి అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో నౌ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు టేక్ హిస్ సైడ్. అర్థం చేసుకోవడానికి అతను వినటానికి ప్రయత్నించాలి. నీకు ఎందుకు అర్థం కావట్లేదు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం చెప్పడమే కాదు, అక్కడ వినటానికి కూడా రెడీగా ఉండాలి. సో ఆ వ్యక్తి ఎప్పుడైతే మనం మొదలెడతాము, బికాస్ ఆ వ్యక్తి మనం ఒక జనరలైజింగ్ ఏంటంటే ఒక యాక్సెప్ట్, ఈ వ్యక్తికి ఇంతే తెలుసు, బికాస్ ఈ డోంట్ హావ్ దట్ బేసిక్ నాలెడ్జ్ లేదు, స్కిల్ లేదు, కాబట్టి ఇంకా నేను ఏం మారిస్తే ఈ వ్యక్తికి నేను అర్థమయ్యేటట్టుగా నేను ప్రయత్నించగలుగుతాను. ఆ వ్యక్తికి ఎలా కావాలి, ఆ వ్యక్తి నేను ఎలా చెప్తే అర్థం అవుతుంది, ఆ వ్యక్తి ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడా అన్నది ఆ విధాన్ని మనం వెళ్ళటానికి ప్రయత్నించాలి. దట్ ఈస్ ద వన్ థింగ్ వీ హ్యావ్ టు డూ అంతే. ఎందుకంటే ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే వీ షుడ్ ఎంటర్ ఇన్ టు హిస్ షూస్ అన్న, ఇందాక ఎంపథెటిక్ గా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాడికి అర్థం కావట్లేదు. ఎందుకు కావట్లేదు? బికాస్ హీఈస్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టు లిసన్, హీఈస్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అక్కడ ఏం జరుగుతుందో అతనికి అర్థం కావట్లేదు కాబట్టి మనం అతని దగ్గరికి వెళ్ళటానికి, అతని వేలో వెళ్ళటానికి ప్రయత్నించాలి. అప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది, కానీ మన వేరే మనకు కరెక్ట్ అనిపిస్తుంది. మీరు ఇందాక నాకు స్కిల్ ఉంది, చెప్పే స్కిల్ ఉంది, కమ్యూనికేషన్ నేను చెప్పేది ఆయనకు అర్థమవుతుందేమో అని అనుకుంటున్నాం, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ ఆ పక్క వ్యక్తి నుంచి నాకు రెస్పాన్స్ రావట్లేదు, నేను అనుకునే రెస్పాన్స్ రావట్లేదు. కాబట్టి నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ వ్యక్తిని తెలియటానికి. ఆ వ్యక్తి ఎందుకు అవుతోంది తెలుసుకోవడానికి నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఒక చిన్న ఇష్యూ తీసుకుంటాం. మీ అత్తయ్య గారో మీ మామగారో ఉంటారు, మీరు ఎంత చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రాబ్లం, మీరు ఎంత చేద్దామన్నా. బట్ ఒకటేంటి, అబ్బా నేను ఏం చేసినా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఏం చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు, ఎంత కష్టపడినా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటాం. బట్ వై వీ హ్యావ్ టు థింక్ ఇన్ దాట్ వే? వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి మన్ని? అవసరం లేదు అక్కడ. వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీరు చేసే పని మీరు చేయాల్సిందే కదా, ఒక కోడలుగా చెయ్యండి అంతే. వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలి, అరే నా కోడలు చాలా మంచిది అనుకోవాలి, నేను చేసే పని బాగుందని వాళ్ళు ఎందుకు మెచ్చుకోవాలనుకోవాలి మనం? దట్ ఈస్ నో నీడ్. మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ, మీరు ఏదైతే చేయాలో మీ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో మీరు చేయండి. మీ పని ఏదో చేయాలనుకుంటున్నారో మీ డ్యూటీ ఏదో చేయండి, దాన్ని మీరు 100%గా ఇవ్వండి, దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. దీస్ 3 things ఓన్లీ యూ షుడ్ డూ. డోంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఏం చేస్తాం మనం? సో మన బిహేవియర్ వల్ల, మన చేసే ప్యాటర్న్ వల్ల వాళ్ళు మారడానికి ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి ఆ స్కిల్ మనలో ఉంది కదా, మార్చడానికి స్కిల్. సో మన బిహేవియర్ తో మనం వాళ్ళని మార్చగలుగుతాం. సో దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ వీ నీడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. వీ నీడ్ టు మన వాళ్ళ వైపుగా వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు కంపల్సరీ మేబీ టైం పడుతుంది, బట్ కంపల్సరీ వాళ్ళకి రీచ్ అవుతాం. ఎందుకంటే వాళ్ళ వేలోనే మనం వెళ్తున్నాం కాబట్టి, నెమ్మదిగా వాళ్ళ వైపుకి వెళ్తున్నాం, మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం వాళ్ళ వైపు కాబట్టి. బికాస్ దట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్, ఐ నీడ్ టు బి దేర్ విత్ హిమ్. వాళ్ళకి నేను కావాల్సిందే, వాళ్ళు నాకు ఏం చేసినా నేను అతనికి చేయాల్సిందే, బికాస్ అది నా రెస్పాన్సిబిలిటీ. నా రెస్పాన్సిబిలిటీ నా 100% ఇవ్వాలి. దట్ ఈస్ నేను ఫుల్ గా నేను చేయాలన్న ఫీలింగ్ తో మనం చేసినప్పుడు, వితౌట్ ఎన్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్, దెన్ వీ కెన్ డూ. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ ఎనీవే అందరికీ ఉద్దేశం ఉండొచ్చు ఈ టాపిక్ లో జస్ట్ నాకు క్వశ్చన్ అడిగాను. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ ఎస్ యూ. మ్యామ్, డెఫినెట్లీ యా, విల్ ఫాలో. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్. కాబట్టి ఎవరు ఒక్కొక్కరు విధంగా చేసుకోవచ్చు. సో వాట్ వి మోస్ట్లీ మనం చేయగలిగేది ఇదే. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, జస్ట్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే. సో ఇందాక ఎవరో మేడం హ్యాండ్ రైజ్ చేశారు, ఉమాదేవి గారు. ఎనీ క్వశ్చన్స్ అయితే మనం తర్వాత తీసుకుందాం, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ యూ కెన్ టెల్ మీ. యా, మన టైం అయిపోతుంది. యా చెప్పండి ఉమాదేవి గారు. అయినాక అడుగుతాంలేండి, మీరు కంటిన్యూ చేయండి. యా, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో దిస్ ఇస్ వెరీ రిలేటెడ్, నన్ను అడగదు తర్వాత. ఓకే, గుడ్. సో మన దీని గురించి మనం మాట్లాడినప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. మన అంటే హ్యూమన్ రిలేషన్స్ మనం ఆలోచించేటప్పుడు, ఇందాక మన అందరం అనుకుంటాం కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్ లిజనింగ్, క్లియర్ అండ్ నియర్లీ, ఇందాక నేను చెప్పాను కదా నాన్ వెర్బల్ క్యూస్, ఇందాక నేను చెప్పాను నా స్టోరీ, మా మార్నింగ్ స్టోరీ. కాబట్టి మనం ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల కూడా మనం ఇచ్చే కమ్యూనికేషన్ కి మనం బాడీ లాంగ్వేజ్, మాట్లాడకపోయినా మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో అది కన్వే చేయడం కూడా చాలా ఇంపార్టెంట్.
అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన లాంగ్వేజ్ ఈజీగా అవుతుంది. సో ఎప్పుడైతే కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటే చాలా ఇంపార్టెంట్ అండి, మన ట్రస్ట్ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది ఈ వ్యక్తి మనకి ఎప్పుడు అబద్ధం చెప్పడు, అయితే ఈ వ్యక్తిలో ఇలా ఉంటారు అని తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ వల్ల విల్ స్టార్ట్ బిల్డింగ్ అప్ ద ట్రస్ట్ బిల్డప్ అవుతుంది. అలాగే మన రిలయబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే నేను ఏదైతే చేస్తున్నానో అది చూపించగలగాలి. నేను ఒక వ్యక్తిని అంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చిన్నగా మనం మన పిల్లలకి అంటామండి. నాకు మేడం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఉమాదేవి గారు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఉమాదేవి గారు ఉన్నారా మీరు? ఉన్నానండి. మేడం ఒక్క నిమిషం, మీరు స్క్రీన్ ఆన్ చేసుకోగలుగుతారా? కొంచెం నాకు ఐ ఇన్ఫెక్షన్, అందువలన ఒకసారి ఆన్ చేస్తాను. ఓకే, టేక్ కేర్, అవసరం లేదు, బీ హ్యాపీ. కొంచెం వాటర్ కారుతుంది అందుకని. వద్దులేండి, అయితే వద్దు వద్దు. మీ హెల్త్ మీ వర్క్ మిమ్మల్ని చూసుకోవాలి. సో ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ, బట్ ఒకసారి వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మాట బట్టి నాకు కొంచెం, మీరు పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? బాబు మ్యారేజ్ అయిందండి. అదే పెద్దవారు, అదే అనిపించింది వాయిస్ వల్ల. అయితే ఇప్పుడు మీ ఇంట్లోనే అంటే మీ అబ్బాయే ఒక చిన్నగా ఉన్నప్పుడు, మాక్సిమం బట్ ఇంటర్లో ఎప్పుడు ఉన్నప్పుడు మన ఒక పిల్లలకు చాలా హ్యాబిట్స్ నేర్పిస్తాం, ప్రయత్నిస్తుంటాం. ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే, మరి నువ్వు పడుకొని లేచాక నీ బక్క బట్టలు మడత పెట్టుకోరా అని చెప్తాం. అబ్బే చేయనే చేయడు, అవునా? అప్పుడు మనకి ఏమొస్తుందండి? కోపం వస్తుందా? ఏం చేస్తారు మీరు? కోపం వస్తుంది. ఫస్ట్ 2-3 సార్లు మామూలుగా చెప్తాము, తర్వాత కోపం వస్తుంది. ఆ కోపంతో అరిస్తేనే వాళ్ళు చేస్తారు అని అనుకుంటాం కదా. అది అంటే ఇది అప్పుడు మనప్పుడు జరిగిందండి. ఇప్పుడు అరవడానికి లేదండి. అంటే నేను మా మా నాన్నగారు మా అమ్మ నన్ను మా నాన్నగారు నా 5ంటికి లేవకపోతే 3 సార్లు పిలిచేవారు. మాధవిలే 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 అంటే టక్కలు లేచేసేదాన్ని. ఇంకా తిడతా కొడతారేమో నన్ను భయంతో. ఇప్పుడు మన పిల్లల దగ్గర మీరు ఎన్ని గట్టిగా అరిచినా వాళ్ళు లేవరు, ఎందుకంటే కొట్టకూడదు అన్న విలాసకి మనకు వచ్చింది కాబట్టి వాళ్ళు వినరు కూడా. అయితే ఫస్ట్ వాళ్ళు ఏమంటారు, మా పాప అంటుంది, ఎందుకు అమ్మ ఇలా గట్టిగా అరుస్తావు? ప్రేమగా వచ్చి దగ్గర కూర్చొని ప్లీజ్ సుజన లేమ్మా అని చెప్పొచ్చు కదా. అంత బిజీ ఎందుకుంటావు నువ్వు అంటుంది. అవునా కదా? చూసారు ఎంత నవ్వుతున్నారు అందరు. ఎంతసేపు పడుకునే ఉంటారండి అలా. మా అబ్బాయి నన్నుసేపు పడుకునే ఉండేవాడు. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా కాలేజీ కంటే అప్పుడు లేసేవాడు అన్నమాట గట్టిగా అరిస్తే. కదా, అదే మీరు ఆలోచించండి. మిమ్మల్ని అంటాడు ఇప్పుడు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఇప్పుడు తెలుస్తుంది, మరి పిల్లలు పుడతారు కదా, అప్పుడు అబ్బాయికి అర్థమవుతుంది పెళ్ళైంది కాబట్టి. బట్ అప్పుడేమంటారు, ఎందుకు మమ్మీ ఇలా అరుస్తావు? మెల్లగా ప్రేమగా చక్కగా పక్కన కూర్చొని లే అమ్మా అంటే, నిన్ను లే అనేవో నాకు సగం పనులు ఆగిపోతాయి అక్కడ, కాబట్టి జరగవంట. అంటే ద మెయిన్ సొల్యూషన్ నేను ఏం చెప్తాను అంటే, శ్రీరామ్ నవ్వుతున్నాడు. శ్రీరాము, పనీంద్ర పిల్లలు కదా, వాళ్ళు బాగా నవ్వుతున్నారు, వాళ్ళకి తెలిసి వాళ్ళకి అటాచ్ అయింది. ఎందుకంటే వాళ్ళు కూడా అంతే, వాళ్ళ మమ్మీ కూడా ఇలాగే అరుస్తుందేమో. పొద్దున్నే లేచి పక్కబట్టి మడత పెట్టుకోండి, తాగిన టీ గ్లాస్ తీసుకొని సింకులో వేయండి. అబ్బే వాళ్ళు ఏమన్నా అరుచుకోండి, మేం చేసే పని మేము చేస్తాం అన్నట్టు ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒరే గట్టిగా తిట్టారు, కానీ మన పిల్లలకి ఏం చెప్తాం? ఒరే నువ్వు కోపడతావు ఎందుకురా, అలా కోపంగా ఎప్పుడు మాట్లాడకూడదు తెలుసా, కోపం మాట్లాడితే నీకు ఎంత బ్యాడ్ ఎఫెక్ట్ తెలుసా అని అంటాం. బట్ అక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం కూడా కోపంగానే మాట్లాడుతున్నాం, మనం కూడా కోపంగానే మాట్లాడుతున్నాం ఇక్కడ. సో మనం కోపంగా మాట్లాడినప్పుడు పక్కవాడు కూడా కోపంగానే మాట్లాడతారు కదా. చెప్పండి సార్, 5 minutes ప్లీజ్. ఏంటి సార్ పరమేష్ గారు? మేడం మేడం నిద్రలో ఉన్నప్పుడు 5 minutes ప్లీజ్ మమ్మీ అంటాం కదా మేడం, అది కరెక్టే సార్, 5 minutes ప్లీజ్ అని అంటారు. కానీ మమ్మీ ఏమంటది, లేరా ఆఫీస్కి వెళ్ళొద్దా, కాలేజ్కి వెళ్ళవా, ఇప్పుడు ఇందేరా. అప్పుడు మీరు ఏమంటారు, ఏంటమ్మా అలా అంటున్నావు? ఏంటో గట్టిగా మాట్లాడుతున్నావు, కొంచెం నెమ్మదిగా మాట్లాడడం రాదా నీకు? చక్కగా మాట్లాడచ్చు కదా, ఎవరు నేర్పించా నీకు ఇలా గట్టిగా మాట్లాడడం అని అంటాం. ఇక్కడ మాట్లాడేది ఎవరు? అంటే అలా అని చెప్పి మీ అమ్మని అనకండి, ఇంటికి వెళ్ళి చెప్తున్నాను. అంటే పేరెంట్స్ గా మనం ఎగ్జిబిట్ చేసేది చాలా ఇంపార్టెంట్. మనం కోపంగా మాట్లాడకూడదు. అంటే పక్కవాడికి ఇందాకే చెప్పారు రిలయబిలిటీ అంటే ఏంటి, నేను చేసే పని నేను కరెక్ట్ చేసి నేను పక్కవాడికి చెప్పగలుగుతా. కానీ నేనే తప్పు చేస్తూ పక్కవాడిని కరెక్ట్ చేయమంటే ఎలా చేస్తాడు? చేయరు కదా. కాబట్టి ఎప్పుడైనా మన కమ్యూనికేషన్ స్కిల్స్ లో, మన చేసే హ్యూమన్ రిలేషన్షిప్స్ లో కూడా మనం ఏదైతే చేయగలుగుతామో చెప్పాలి. అంటే నేను మంచిగా ఉంటే నేను మంచిగా ఉండగలుగుతాను. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి అంటే చాలా ఇష్టం లేడు, నేనప్పుడు నా పిల్లలకి వెళ్ళి, తప్పదమ్మా నువ్వు వాళ్ళు చాలా మంచోళ్ళు, నువ్వు మాట్లాడాలి అంటే, నాకే వ్యక్తి ఇష్టం లేడు కదా, మరి పిల్లలు ఏమంటారు? నువ్వా మాట్లాడవు కదా, నీకు ఇష్టం లేదు కదమ్మా వాళ్ళు, మరి నువ్వు ఎలా చెప్తావు నన్ను మాట్లాడమని? అంటే సో వాట్ ఎవర్ ద చిల్డ్రన్ ఆ పెద్దవాళ్ళు ఎవరైనా మనం చేసే పని వాళ్ళు చేస్తారు. కాబట్టి మీకు మీ రిలేషన్షిప్స్ మీరు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, మీరు మీ వాళ్ళతో సరిగ్గా లేకపోతే పక్క వాళ్ళు ఎలా ఉంటారు? ఉండరు కదా. కాబట్టి ఎవ్రీ టైం మీరు కూడా, రేపు ఫణీంద్ర అండ్ పిల్లలు, ఇక్కడ ఉన్న పిల్లలు మీరు కూడా ప్లీజ్, దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్, బికాస్ యు ఆర్ గ్రోయింగ్ చిల్డ్రన్. రేపటి నాడు మీ చాలా ప్రపంచాన్ని బాగా చూడాలి. కాబట్టి ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్
ట్రై టు బి ఎంపథెటిక్, కమ్యూనికేటివ్ గా ప్రాపర్ గా ఉండండి. మీ బాధ ఏదైనా మీ ప్రాబ్లం అయినా చెప్పడానికి ప్రయత్నించండి. అంతే తప్ప పక్క వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరమ్మా. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. ఓకే, దెన్ ఓన్లీ యూ కెన్ డూ గుడ్ థింగ్స్. అలా మీ పేరెంట్స్ తప్పు చేస్తున్నారో, మీ పేరెంట్స్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కంటే ఫస్ట్ మీరు మీ పేరెంట్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ యూ. కాబట్టి మనం ఎక్కడైనా మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడున్నా ఆ ఎక్స్పీరియన్స్ చాలా కౌంట్ అవుతుంది. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి పిల్లలు ఉంటారు. పిల్లలు చెప్పి ఏమంటాం, అరే మేము కూడా చిన్నప్పుడు ఇలాగే బిహేవ్ చేశాం కదా అని మేము పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదే మా అత్తగారు, మా అమ్మ నాన్నగారు వాళ్ళని వారు ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా, పాప వాళ్ళ కోపం వస్తే వాళ్ళు అలాగే మాట్లాడతారు కదా అని మళ్ళీ వాళ్ళు కూడా మేమే అర్థం చేసుకోవాలి. అంటే మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు మళ్ళీ? కాబట్టి as a- కాబట్టి ఎవరు అర్థం చేసుకోగల, జస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అరే ఈ స్టేజ్ లో వీళ్ళు ఎలా ఉన్నారు, మేము కూడా అదే స్టేజ్ కి రేపు వెళ్ళిపోతాం కాబట్టి ఓకే, వీళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, మమ్మల్ని మార్చడానికి వీళ్ళు ఇలా అంటున్నారు కదా అని ఒక ఒక అద్భుతంగా మీరు క్లారిటీగా మీరు అర్థం చేసుకుంటే, ఆ బాడీ లాంగ్వేజ్ మీరు అర్థం చేసుకుంటే యూ కెన్ చేంజ్ యువర్. అది మనం వాళ్ళు నేర్చుకునేది, అంతే, ఇంకేం కొత్త కాదు. సో ఏదైనా మీ జరిగేటప్పుడు మాత్రం ఇది చాలా important. సో రిలయబిలిటీ, దట్ ఈస్ యూ షుడ్ డూ వాట్ యూ ఆర్. మీరు చెప్పిన పని యూ హ్యావ్ టు డూ ఇట్. మీరు చేయకుండా మాత్రం పక్కోడికి మాత్రం చెప్పకూడదు. దట్ హానెస్టీ అండి చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నించండి. అరే నువ్వు చేసే బిహేవియర్ నాకు నచ్చలేదు అని చెప్పడానికి ప్రయత్నించండి. డోంట్ బి గుడ్. ఇందాకే చెప్పాను, నా భార్య మీద కోపం వచ్చింది నచ్చకపోతే చెప్పడం నేర్చుకోండి. ఏమైనా నువ్వు ఆ పప్పులో ఉప్పు వేస్తున్నావు, నాకు నచ్చలేదు, రేపటి నుంచి కొంచెం ప్లీజ్ మంచిగా వేయమంటే చెప్పే విధానం మార్చుకోండి. తిట్టుడు కాకుండా, ఇవే ఇవాళ కూరలు అన్ని బాగా చేసావు కానీ పప్పులో మాత్రం ఉప్పు మర్చిపోయావే, నెక్స్ట్ టైం కొంచెం చూసుకున్నారు అనుకోండి. బికాస్ మీరు ఆల్రెడీ ఆమె మంచి మెచ్చుకున్నారు కాబట్టి నెక్స్ట్ టైం మారుతుంది. ద హానెస్టీ అంటే నిజం చెప్పండి, బట్ చెప్పే విధానం మార్చుకోండి. అది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నిస్తామో, అది ఎప్పుడంటే వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ చెప్తూ తప్పుని ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకునేది కరెక్ట్గా చెప్పాలి. అంటే వాళ్ళది వినేటట్టుగా ఉంటేనే మనం చెప్పాలి. కానీ మీరు గట్టిగా చెప్పు, ఏదో పెద్ద ఎగ్జాంపుల్స్, నేనైతే ఇలా లేను, నేను అప్పుడు ఇలా చేశాను, ఇక నువ్వు ఇలా చేస్తున్నావు అంటే గ్యారంటీ ఎంత మీరు హానెస్టీగా ఉన్నా వాళ్ళ మీద కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే యూఆర్ నాట్ అట్ ఆల్ అప్రిషియేటింగ్ దెమ్. వాళ్ళతో మీరు ఒక ర్యాపో బిల్డప్ చేయట్లేదు, ఒక ట్రస్ట్ క్రియేట్ చేయట్లేదు. అప్పుడు మీకు వాళ్ళు హానెస్టీ చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అలాగే ఎప్పుడైనానండి పక్క వారితో మీరు మాట్లాడినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ వ్యక్తితో ర్యాపో బిల్డప్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్తో బిల్డప్ చేయండి, ఏదో నామకే వాస్తే కాదు. ఇందాకే చెప్పా, ద మెయిన్ ఇంపార్టెంట్ ఎంపతి, కంపాషన్, అండర్స్టాండింగ్. ఈ మూడు ఎప్పుడైతే ఒక రిలేషన్షిప్స్ లో మనం మెయింటైన్ చేయగలుగుతామో ఏ రిలేషన్షిప్ అయినా హ్యాపీగా ఉంటుంది. ఎంపతి ద్వారానే, మన కంపాషన్ ద్వారానే ఒక వ్యక్తితో మన దగ్గర కాగలుగుతాం. ఎందుకంటే ఆ వ్యక్తి బాధపడినప్పుడు, అరే నేను అన్న మాటకి నేను ఆ పొజిషన్ లో ఉంటే నేను కూడా అలాగే బాధపడేవాడినేమో అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకోసారి ఆ వ్యక్తితో అనే ముందు ఆలోచిస్తాం. కాబట్టి ఆ వ్యక్తి తగ్గట్టుగా మనం కూడా ఆలోచించుకుంటే చాలా బాగుంటది. అని ప్రతిసూరం నేను అనొచ్చు, మేడం నేను ఎప్పుడు అవ్వాలా, వాళ్ళు అనుకోకూడదని. అరే నాకు వాళ్ళ అవసరమే లేదు, ఇది నా జీవితం, నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నా, నేను హ్యాపీగా ఉండాలంటే నేను మారాలనుకుంటున్నా. పక్కవాడు మారితే మార్పు నాకేంటి, అది నా చేతుల్లోనే ఉంటుంది. ఒక జరిగింది, నా ముందు జరిగింది, ఒక సిచ్యువేషన్ జరిగింది, నన్ను ఒకరు తిట్టారు, ఏదో అన్నారు, ఆ తిట్టుని నేను తీసుకుని బాధపడాలా వద్దనాలా నా చేతుల్లోనే ఉంది. అది తీసుకొని నేను రోజంతా బాధపడితే నా లైఫ్ వేస్ట్ అవుతుంది, నా ఫుల్ డే పోయినట్టే. ఇవాళ ఒక చాలా మంచి పని చేసేదానేమో, బట్ బికాస్ ఆ వ్యక్తి నన్ను తిట్టాడు కాబట్టి ఆ రోజంతా నేను బాధపడితే ఆ రోజంతా నాకు వేస్ట్. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. తీసుకోవాలా వద్దా? అరే ఏదో బాధలో ఉన్నా నన్ను తిట్టాడులే, అయిపోయిందంటే అయిపోయా, మీ పని మీరు చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. డీపెనింగ్ రిలేషన్షిప్స్, ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవడానికి స్టార్ట్ చేస్తామో ఆ పక్క వ్యక్తి ఎప్పుడైనా బాధలో ఉన్నా చెప్పకపోయినా మనం అర్థం చేసుకోగలుగుతాం. అది చాలా ఇంపార్టెంట్. చెప్పకుండా కూడా అర్థం చేసుకునే తత్వం చాలా ఇంపార్టెంట్. అలా అంటాం. ఎందుకు చూడండి, మీ పిల్లల దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నేను ఎందుకు మాట్లాడతానంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మేబీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ కల్చర్స్, బట్ ఒక్కొక్కసారి భర్తకు ఒంట్లో బాగుండకపోయినా భర్త ఏం చేస్తాడు, బాగాలేదంటే భార్య ఏం చేస్తుంది, వెంటనే అరే మా వారికి బాగాలేదని చెప్పేసి మంచి టాబ్లెట్స్ తీసుకుని వాటర్తో సహా ఇస్తుంది, అర్థం చేసుకొని ఇస్తుంది. అప్పుడు ఏమనుకుంటుందంటే, అబ్బా మా వారికి నేను ఇచ్చాను కదా, హస్బెండ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అదే టైంలో భార్యకు ఒకసారి ఒంట్లో బాగాలేదు, బట్ ఆ ఫీలింగ్ హస్బెండ్ లో ఎంత ప్రేమ ఉంటుంది, కానీ ఇలా చేయడం అతను తెలీదు. బికాస్ దే ఆర్ వెరీ లాజికల్ పర్సన్స్ హస్బెండ్స్. వాళ్ళు ఏమంటారు, ఏవే టాబ్లెట్ వేసుకున్నావా అని అంటారు. అవునా కదా? అన్నంత మాత్రాన ప్రేమ లేదా వాళ్ళిద్దరిలో ఉంటుంది, బట్ ద వే ఆఫ్ షోయింగ్ ఇస్ డిఫరెంట్. సో ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, వెన్ యూ హ్యావ్ అ డీపెనింగ్ రిలేషన్షిప్, అంటే మీ ఇద్దరిలో అండర్స్టాండింగ్ బాగున్నప్పుడు, మీ ఇద్దరు ఎంపథెటిక్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. చూసావా, నేనైతే గ్లాసులో వేడి నీళ్ళు తీసుకొని టాబ్లెట్ తీసుకొని తీసి మరీ ఆయనకి ఇచ్చాను, కానీ నాకు జ్వరం వస్తే అసలు టాబ్లెట్ వేసుకోవి అని చెప్పి వెళ్ళిపోయారు, ఇంక నా మీద ప్రేమే లేదు.
అన్న ఫీలింగ్ ఉంటే నిజంగా ఆ పర్టికులర్ జడ్జింగ్స్ లైఫ్ స్టార్ట్ అయిందంటే ఎవరు కూడా హ్యాపీగా ఉంటారండి. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా అన్న జడ్జిమెంటల్ గా అతను ఉంటే మీకోసం ఎందుకు కష్టపడుతున్నాడండి? పొద్దున్న లేచి రాత్రి వరకు ఆఫీస్కి వెళ్ళి అక్కర్లేని వాళ్ళతో మాట్లాడి నీకు కావాల్సిన లైఫ్ ఇవ్వటానికి, నీకోసం టైం ఇవ్వకపోయినా ఏదో రకరకాలుగా నేను హ్యాపీ చేయడానికి ఇంత పనులు చేస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఆర్ ఆర్ దే నాట్ అండర్స్టాండింగ్ అస్? ఆ రిలేషన్షిప్ మీనింగ్ ఉందా లేదా? సో ఈ డీప్నింగ్ రిలేషన్షిప్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లో ఉంటే ఎక్కడైనా మీరు ఏ ఆర్గనైజేషన్ లో యాజ్ ఒక కొలీగ్స్ మధ్యలో ఎక్కడైనా ఇలాంటి రిలేషన్షిప్స్ ఉంటే పక్కవాడు ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఇలా అనుకో, ఓకే అతనికి అలాగే చేయటం వచ్చు కాబట్టి అతను అలా చేయగలిగాడు, అతను నన్ను అడగలా చేయమని, బట్ అది నా తత్వం, అది నా ఇంపార్టెన్స్, నాకు ఇలా చేయాలనిపించింది కాబట్టి నేను చేశాను. అది చాలా ఇంపార్టెంట్. మీ వారిని మిమ్మల్ని ఏం అడగల టాబ్లెట్ ఇయ్యవే అని. దట్ ఈస్ ఓన్లీ, దట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ హ్యావ్ డన్ ఇట్. ఆయన ఏం అడగలం. అతను కూడా, ఆయన కూడా చెప్పొచ్చు ఏమన్నా టాబ్లెట్ తీసుకోండి వేసుకోరా తెలుసు, కానీ దట్ కేమ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. అలాగే కొన్ని కొన్ని చోట్ల చేసే పనిలో నేను చేసే పని నేను చేయగలుగుతా, పక్కవాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. నేను ఇలా చేశాను కదా వాళ్ళు కూడా అలా చేయాలని అనుకోకూడదు. అది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ యూ హ్యావ్ ఎంపతి అండ్ కంపాషన్. సో డీపింగ్ రిలేషన్షిప్స్ అలా జరుగుతాయి. అలాగే ఇందాకే మనం ప్రాస్పెక్టివ్స్ గురించి మాట్లాడుకున్నాం, then the viewpoints in that మన బీచ్ సిచ్యుయేషన్స్. ఎస్, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. ఒక్కొక్కసారి మీకు జరిగిన ఇంట్లో సిచ్యుయేషన్స్, ఆఫీస్లో జరిగే సిచ్యుయేషన్స్ మీకు ఒక రకంగా అర్థమవుతుంది, పక్కోడికి ఇంకో రకంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా రాంగ్ వేలో తీసుకోకూడదు. సో చాలా ఇంపార్టెంట్ ఎంపతి అంటే ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్స్, అండర్స్టాండింగ్ అదర్స్ ఫీలింగ్, రెగ్యులేటింగ్ ఓన్ ఎమోషన్స్. మనం రెగ్యులేట్ చేసుకోగలం, మేనేజ్ చేసుకోగలం. నాకు ఇప్పుడు ఎవరైనా తిట్టిన వెంటనే బాధ కలగదని నేను చెప్పను, బాధ చాలా అనిపిస్తుంది. అరే నేను ఇంత కష్టపడుతున్న పొద్దున్న లేచి నన్ను ఇంత మాట అన్నారు ఏంటని బాధ అనిపిస్తుంది. బట్ వెంటనే కమ్ 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 అవుట్ ఆఫ్ ఇన్ దట్ ఇమోషన్స్. ఇది మా చేతుల్లోనే ఉంది. మీరు ఏ పని చేస్తే తప్పు అయిపోతున్నప్పుడు, అరే పోనీలే ఆయన ఏ ఫ్రస్ట్రేషన్ లో నన్ను అన్నారులే అంటే అన్న నన్నే కదా అనేది, నేనంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి నన్ను అన్నారు అన్న ఫీలింగ్ లో మనం బయటకు వచ్చామనుకోండి, మనకు ఆ ఎమోషన్స్ రెగ్యులేట్ అయిపోతుంది. కానీ నాకు ఇది అవసరమా ఇప్పుడు? ఇది బాధపడితే ఇప్పుడు నాకు ఏమొస్తుంది? ఏడ్చి బాధపడి మళ్ళీ బాధపడి చేసే పని అంతా పాడైపోతుంది కదా అని మళ్ళీ ఒక రెగ్యులేట్ చేశారనుకోండి, మీ ఎమోషన్స్ నుంచి బయటకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మీరు అక్కడే ఆగిపోతారు, ఎదుర్కొన్న వ్యక్తి ముందుకు వెళ్ళిపోతారు. ఇది చాలా నిన్న మీరు చెప్పిన సబ్జెక్ట్ ఇదే, ఎమోషన్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్, నేను ఏ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేను. ఏడుపు వస్తే ఏడవలసిందే, ఏడవండి తప్పులేదు. బాధపడితే బాధపడండి, కోపం వస్తే కోపపడండి. కానీ ఆ కోపంలో మీరు రియాక్ట్ అవ్వకండి, ఆ బాధలో రియాక్ట్ అవ్వకండి, ఆ పర్టికులర్ పెయిన్ లో రియాక్ట్ అవ్వకండి. టేక్ అ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, మేనేజ్ యువర్ సెల్ఫ్. మీతో మీరు టైం స్పెండ్ చేయండి, కాసేపు మిమ్మల్ని మీతో మాట్లాడుకోండి. నిజంగా ఇది నాకు అవసరమా, ఇది నేను చెయ్యాలా, ఇది చేస్తే ఏమొస్తుంది, దీనివల్ల నాకు ఏం కలుగుతుందని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇలా చేయగలుగుతారో మీ ఇంటర్ పర్సనల్ డైనమిక్స్ మారుతాయండి. ఆ వ్యక్తితో మీరు మాట్లాడే విధానం మారుతుంది. ఎందుకంటే మీలో మార్పు వస్తే మీ చేసే ప్రవర్తనలో మార్పు వస్తుంది, మీలో ప్రవర్తనలో మార్పు వస్తే ఆ పక్క వ్యక్తిలో కూడా చేంజెస్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మన ఇది ఇంపార్టెంట్. అలాగే ద మోస్ట్ అనదర్ పాయింట్ ఇస్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అండి. ఎప్పుడైతే ఒక హ్యూమన్ రిలేషన్ చాలా బాగుంటుందో నిజంగా కాన్ఫ్లిక్ట్స్ తగ్గిపోతాయి మనలో. ఎందుకంటే ఇతర వ్యక్తిని అర్థం చేసుకొని ప్రయత్నించాం కదా, ఇంకా మన కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి? ఎందుకు ఈగోస్ వస్తాయి? ఎందుకు నేను రైట్ నువ్వు రాంగ్ అని ఎందుకు వస్తుంది? గుడ్ అండ్ బ్యాడ్ ఎందుకు అనుకుంటాం మనం? ఆటోమేటిక్ వీ హ్యావ్ కేమ్ ఇన్ టు సచ్ రిలేషన్షిప్స్. ఓకే ఇతనికి అంతే నాలెడ్జ్ ఉంది, ఇతను అంతే తెలుసు కాబట్టి నేను అలా చేశాడు, నాకు దీని గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేనైతే మార్చుకోగలుగుతాను అన్న ఫీలింగ్ మనలోకి వచ్చినప్పుడు కంపల్సరీ మన కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి, కన్స్ట్రక్షన్ రెజల్యూషన్ స్టార్ట్ అవుతాయి, మన ద్వారా నుంచే బాండ్ ఫామ్ అయ్యడానికి ఛాన్సెస్ వస్తాయి. అలాగే అందరూ కలిసి ఎప్పుడైతే ఒక్క వ్యక్తిలో మార్పు వచ్చింది అంటే ఆ వ్యక్తి చూసి వేరే వాళ్ళు మారుతారు, మారగా ఇట్ బికమ్స్ కొలాబరేషన్ వర్క్ జరుగుతుంది. దాంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం అండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి ఇవాళ ఈ పాట నేర్చుకోవడానికి చిన్న స్టోరీ, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. చిన్న ఎగ్జాంపుల్, ఫణీంద్ర టైమ్ ఈస్ 7. ఫణీంద్ర ఆర్ యు దేర్? యా, ఫణీంద్ర, సాహితి అండ్ ఐ వాంట్ టు టేక్ జై భారతి. ఓకే, 3 of you. ఓకే, జై భారతి గారు, సాహితి అండ్ ఫణీంద్ర. సాహితి, వాట్ ఈస్ యువర్ ఏజ్ బేటా? 13 మేడం. ఓకే, సాహిత్య ఐ విల్ నాట్ టేక్ యూ. ఓకే, శ్రీరామ్ తీసుకుంటాం. ఫణీంద్ర, శ్రీరామ్ అండ్ జై భారతి. ఓకే, ఐ టేక్ 3 of you. బి ఓకే. ఒకరోజు మీ మేనేజర్ దగ్గరికి జయభారతి గారు వెళ్ళారు. సో యువర్ 3 members అనే టీమ్ మెంబర్. ఓకే, ఫణీంద్ర, శ్రీరామ్ అండ్ జయభారతి వర్కింగ్ ఇన్ అ టీమ్. ఒకరోజు ఆ, ఆ, చాలా ఒక ప్రాజెక్ట్ బాగా తయారు చేశారు. ఫణీంద్ర ఆఫీస్లోకి వెళ్ళాడు, రూమ్లోకి.
అక్కడ మన సాహితీ ఈజ్ మేనేజర్ అనుకోండి. ఓకే, సాహితీని పిలిచాను కానీ మనం బాధపడుతుంది నన్ను తీసుకోలేదని. సో సాహితీ ఈజ్ మేనేజర్ ఇన్ దట్ పొజిషన్. వెంటనే ఫరీంద్ర గారు వెళ్ళి సాహితీకి ఫైల్ ఇచ్చారు. ఇక్కడ ఏమైంది, సాహితీ గారికి ఏమైందంటే ఇంట్లో సమ్ సిచ్యువేషన్ అయింది, ఇంట్లో బ్యాడ్ సిచ్యువేషన్. వాళ్ళ అమ్మగారు తిట్టారంట అమ్మాయిని, నువ్వు చదవట్లేదు పొద్దున్న లేచి టీవీ టీవీ అంటున్నావు తిట్టారంట. అయితే సాహితీ ఆఫీస్కి వచ్చాక ఎప్పుడైతే ఫణీంద్ర ఫైల్ ఇచ్చాడో సాహితీకి ఫైల్ చేసి, ఏంటిది ఇదేనా వర్కా ఏంటా, చెత్త వరకు మీరు నేనేం చెప్పాను నువ్వేం చేసావు అని ఇసిరేసి. అయితే ఇప్పుడు ఫణీంద్ర గారు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కష్టపడి చేసాం కదా, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తే బాగుంటది కదా, స్మూత్ గా అరవటం ఎందుకు అని అనిపిస్తుంది మెయిన్. కరెక్ట్. అయితే ఫణీంద్ర గారు ఇలా అనుకున్నారు, బయటకు వచ్చారు, ఆ ఫైల్ తీసుకొని బయటకు వచ్చారు. ఇక్కడ నా జాయ్ భారతి ఉంది కదా, అసలు ఏ జరిగిందిరా బాబు, ఏదో జరిగే ఉంటుంది. ఆ అబ్బాయి మొహం ఏడుపుగా మొహం పెట్టుకొచ్చారు, ఇద్దరు చూస్తున్నారు కదా వాళ్ళ బాస్ ఏం జరుగుతుంది. వెంటనే జయ భారతి అడిగేది, జయ భారతి మీరు ఏమడుగుతారమ్మా? ఏమైంది ఫణీంద్ర, ఎందుకు అలా ఉన్నావు? లోపల ఏమన్నారు మేడము? నీ ఫేస్ ఎందుకు ఇలా మారిపోయింది చెప్పవా? అంటే ఫణీంద్ర మీరు ఏమంటారు? మేడం తిట్టారు, వర్క్ సరిగ్గా చేయలేదని, కొంచెం స్మూత్ గా చెప్తే బాగుంటది కదా, ఆమె అరుస్తున్నారు వర్క్ నే, ఆమె ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ చూపిస్తున్నట్టు ఉన్నారు అని అంటాం. ఓకే, నా శ్రీరామ్ అండ్ జయ భారతి మీరు ఏమంటారు దీనికి? ఇంత ఇంత కష్టపడి చేస్తూ ఇన్ని అవర్స్ కొద్దిగా చూసి కాంప్లిమెంట్ ఇస్తే బాగుండిద్ది కదా అని అనుకుంటా, సాటిస్ఫాక్షన్ ఉండిద్ది మనకు కూడా అని అనుకుంటాం. యా, జయ భారతి మీరేమంటారు? అంటే ఆవిడ ఎప్పుడు అలానే అంటుంది కదా, మేడం గారి మూడు చూసుకొని మనం వెళ్ళింటే బాగుండేదేమో. ఫోన్లే నువ్వేం ఫీల్ అవ్వదు, తర్వాత వెళ్దాం. కరెక్ట్. ఇప్పుడు నేను మీ అందరిలో నిజాలు మాట్లాడబోతున్నా. ఓకే, యా. ఫణీంద్ర వెంటనే వచ్చాడు, వచ్చిన వెంటనే చెప్పిన వెంటనే, శ్రీరామ్ రేపు నాడు మళ్ళీ నువ్వు సాహితీ అంటే మీ బాస్ దగ్గరికి మళ్ళీ నువ్వు ప్రాజెక్ట్ తీసుకెళ్ళడానికి ధైర్యం చేస్తావా? లేదు మేడం, అంటే లేదు. అదే అక్కడికి ఒక్క వెళ్ళి ఆన్సర్ లేదు కదా. డన్. జయభారతి మీరు? నేను ట్రై చేస్తాను మేడం, మూడ్ ఎలా ఉన్నా సరే నేను చూపించాలనుకుంది ప్రెజెంటేషన్ చూపిద్దాం. మళ్ళీ ఆవిడ ఇసిరేసింది, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? తర్వాత ఇంకా మేడం ఇలానే అనేసి మళ్ళీ టైం తీసుకో కదా. వండర్ఫుల్. అదే ఫణీంద్ర అయిపోయింది. ఇప్పుడు ఫణీంద్ర సిచ్యువేషన్ మారుస్తాం. ఫణీంద్ర అన్న మాట మంచి మంచి మాట అన్నారు, ఆడున్న ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇక్కడ తీర్చుకుంటోంది అన్న మాట. వండర్ఫుల్ పాయింట్, అర్థం చేసుకున్నాడు ఆవిడని ఇచ్చేసి. అంతేగాని ఆవిడ మీద అరవల అతను. ఏంటండి ఇంత కష్టపడి చేశాను, నా మొహం మీద ఇసిరేసి నాకు మీ జాబ్ వద్దు మీరు వద్దు అని చెప్పిన వెంటనే ఏమవుతుంది, ఫణీంద్ర జాబ్ ఊడిపోతుంది. అవునా? ఫణీంద్ర జాబ్ ఊడిపోయిన వెంటనే మీ ఇద్దరు కూడా ఏదైతే టీంలో ఉన్నారో మీ ఇద్దరు కూడా వీక్ అయిపోతారు కదా. అప్పుడు మీకేమనిపిస్తుంది, మీకు ఒక మంచి టీం, స్ట్రాంగ్ టీం విరిగిపోతుంది. బికాస్ ఫణీంద్ర గారు కోపం వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి. కానీ ఫణీంద్ర ఏం చేశారు ఇక్కడ, బాస్ ఇలా ఉంది ఆవిడైతే అర్థం చేసుకునే తప్పు ఉంది కదా అని బయటకు వచ్చేసాడు ఆయన. బయటకు వచ్చేసాక ఏం చెప్తాడు, జయభారతి అడిగింది, మేడం ఏమైంది సార్ లోపల, ఏమైంది ఫణీంద్ర గారు, సార్ తిట్టారా అంటే, అప్పుడు ఫణీంద్ర ఏం చెప్తారంటే, యా అంటే మన ప్రాజెక్ట్ చాలా బాగుంది, మీ ఇద్దరు చాలా బాగా చేశారంట, బట్ నాదే ప్రజెంటేషన్ బాగాలేదని అన్నారు, నన్ను ఇంప్రూవ్ అవ్వమన్నారు అని అన్నప్పుడు, నా బోత్ ఆఫ్ యూ టెల్ మీ జయభారతి అండ్ శ్రీరామ్, మీరు ఆల్రెడీ హావ్ సీన్ ద సిచ్యుయేషన్, మీకు అర్థమైంది. బట్ ఎప్పుడైతే ఫణీంద్ర తన హోల్ టీంలో జరిగిన ప్రాబ్లమ్ని తన మీదే చేసుకొని ఆ బాస్ ఫ్రస్ట్రేషన్ లో అన్న మాటలు తన్నే పెట్టుకొని మీ ఇద్దరిని మాత్రం మెచ్చుకొని అప్రిసియేషన్ చేశారని చెప్పినప్పుడు, హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ శ్రీరామ్? ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బాగుంటది మేడం, అంటే మనకి లోపల ఏం జరిగిందో తెలియదు కదండి మేడం. సో మ్మ్. అది తెలియదు కాబట్టి మనం ఇంకేం చేయలేము మేడం. సో కరెక్ట్. మనం ఆ పనీంద్ర గారిని కూడా మీరు ఇంకా బాగా చేయాలి, లేకపోతే మన టీం కలిసి చేసుకుందాం, ఇంక ఇంప్రూవ్ అవుదామని చెప్తాం మేడం. అంతే. అంటే ఆ బాధలో వండర్ఫుల్. నుండి బయటికి తీసుకొస్తాం. సూపర్. జయభారతి మీరేమంటారమ్మా? అంతే మ్యామ్, అదంతా టీం వర్క్ కాబట్టి మా టీం అంతా ఒకే దీనిపైన ఉంటాం కాబట్టి అందరూ ఈక్వల్ గా తీసుకుంటాం దాన్ని. అయిపోయి. ఇప్పుడు మీరు ఆ మాట అనలా, చూడండి ఆవిడ అంతే, ఆవిడ అలాగే అంటారు అని అనలా. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, యూఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ యువర్ వర్క్ నౌ. ఎస్ ఆర్ నా? అంటే మీ మేనేజర్ని ఇప్పుడు తప్పు అనుకోవట్లేదు, మీరు మీ మేనేజర్ని కన్సిడర్ చేయట్లేదు. నా యూఆర్ ఓన్లీ కన్సిడరింగ్ హౌ టు మేక్ ఫణీంద్ర టు బి హ్యాపీ. నీ టీంని ఎలా హ్యాపీ చేయాలని అనుకుంటారు. సో ఇక్కడ కమ్యూనికేషన్ అయిందా లేదా? ఆయన అబద్ధం చెప్పాడా? హానెస్టీనే, ఇందాక మనం హానెస్టీ మాట్లాడాం, ఆయన అబద్ధం చెప్పలా. మీ ఇద్దరు బాధపడకూడదు, ఈ టీం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే నేను ఏం చేయాలో చేశాడు ఆయన, అంతే తప్ప అక్కడ బాస్ సిట్టింది ఇట్లు విన్నాడు, తెలుసు చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. కానీ ఫణీంద్ర బాధపడకుండా, అరవకుండా,
పోనీలే మా బాస్ ఎప్పుడు ఇలాగే ఉండారు, ఎప్పుడో ఒకసారి ఇలా అరిచారంటే సాహితీ ఇంట్లో ఏదో ప్రాబ్లం జరిగింది కాబట్టి ఇవాళ అంది, నన్ను ఎప్పుడు ఆమె తిట్టదు, నన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తుంది, బట్ ఇవాళ మాత్రం తిట్టిందంటే కారణం వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి ఫణీంద్ర అర్థం చేసుకొని మీ దగ్గరకు వచ్చి కూడా, అరే మీ వర్క్ చాలా బాగుందంట అక్కడ నా వర్కే బాగోలేదంట, సో మనం ప్లీజ్ నాకు హెల్ప్ చేద్దాం యాజ్ అ టీమ్ గా అన్నప్పుడు మీరిద్దరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ప్రెజెంటేషన్ బాగుంటుందా చెత్తగా వస్తుంది ఇంకా బాగుంటుంది మేడం. కదా. సో దిస్ ఇస్ హౌ దిస్ ఇస్ దట్ ఈస్ ట్రూ. సో అంటే మనం ఒక టీమ్ బిల్డప్ చేసినప్పుడు కూడా కమ్యూనికేషన్స్ చేసినప్పుడు ప్రాపర్ కమ్యూనికేషన్ ఎంపథెటిక్ గా క్లారిటీగా మనం చేసినప్పుడు ఏ పర్టికులర్ ప్రాబ్లం కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. అంటే మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం అనుకున్న పాయింట్ అదే, దట్ ఈస్ యూ హ్యావ్ టు ఎఫెక్టివ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సి హౌ ద డిస్కషన్ ఈ హ్యాస్ టు డూ. అంటే ఒక ప్రాబ్లం ఉందంటే కూర్చొని ఎఫెక్టివ్ గా మాట్లాడడం నేర్చుకోవాలి, వినే లిజనింగ్ చేసుకోవాలి. అలాగే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ అయ్యేటప్పుడు ఎలా నెగోషియేషన్స్ అంటే ఆ పర్టికులర్ జరిగిన సిచ్యువేషన్, ఆఫీస్లో జరిగిన సిచ్యువేషన్ బయటకు వచ్చి ఎలా చెప్పాలో నేర్చుకోవాలి. అంతేగాని అక్కడ ఉన్నట్టే ఉన్నట్టుగా చెప్తే ప్రాబ్లం ఇంకా పెద్దగానే ఉంటుంది. సో దెర్ ఇస్ అ వండర్ఫుల్ టిప్స్ ఫర్ యూ టు ఎన్హాన్స్ యువర్ హ్యూమన్ రిలేషన్షిప్స్. చాలా మంది ఆలోచించండి, కళ్ళలో కలిపెట్టి మాట్లాడు, అది భయంతో. అంటే తను చేసే పని తప్పు ఉంటుంది కాబట్టి కళ్ళలో కలిపెడితే భయపడతారు, వాళ్ళు చూడరు వాళ్ళ వైపు. మీరు ఆలోచించండి, మీ పిల్లలన్నా మీరన్నా మీరు తప్పు చేసినప్పుడు కూడా చూడండి, ఎక్కడైనా అడిగిన నిజంగా నువ్వు చేసావా 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 అని అడిగిన అంటే మీకు భయం, ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి వెంటనే కళ్ళలు పెట్టి చూడలేరు. అదే మీకు కరెక్ట్ చేశారు అనుకోండి, లేదు డాడీ ఎందుకు నమ్మట్లేదు డాడీ, నేను ఇలా చేయలేదు డాడీ అనడానికి మీకు ధైర్యం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటారో, సీ ఇన్ దేర్ ఐస్, కళ్ళల్లో కళ్ళు పెట్టే చూడాలి, అప్పుడు మీ కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఉంటుంది. ఆలోచించండి, మీరు ఎక్కడైనా మాట్లాడినప్పుడు కూడా, మీ టీచర్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా, మీరు బై ఛాన్స్ మీ టీచర్స్ ఐ కాంటాక్ట్ లేకుండా పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే మీకు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది, మీకు ఏది అర్థం కాదు ఆయన చెప్పేది. బట్ వెన్ యూర్ లిజనింగ్ టు దట్ పర్సన్, ఈవెన్ దో దట్ పర్సన్ ఈస్ నాట్ సీయింగ్ యూ, బట్ మీ పర్సన్ చూస్తూ మీరు మాట్లాడినప్పుడల్లా, చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే మీరు చూస్తుంటే కూడా మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో మెయింటైన్ ఐ కాంటాక్ట్, ఎక్స్ప్రెస్ అప్రిసియేషన్. ఇందాక అన్నారు కదా సార్ మన మా పని అప్రిషియేట్ చేయలేదు, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మన కంపల్సరీ హ్యూమన్ రిలేషన్స్ ఉన్నప్పుడు మనం చాలా వరకు మనం అప్రిసియేషన్స్ చేయమండి, వెంటనే వాళ్ళ నెగిటివ్స్ చెప్పేస్తాం. మనం ఎవరండి ఒకళ్ళని నెగిటివ్ చెప్పడానికి? వెన్ యూ కాంట్ అప్రిషియేట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రూల్ టు సే ద బ్యాడ్ థింగ్స్ ఆల్సో అబౌట్ దెమ్. ఆ వ్యక్తిని కరెక్ట్ చేయలేవు, ఆ వ్యక్తిని మెచ్చుకోలేనప్పుడు ఎందుకు అనాలి? అంటానికి నీకు ఎవరిచ్చారు అధికారం? నచ్చకపోతే ఆ వ్యక్తిని వదిలేయండి, కానీ ఆ వ్యక్తి గురించి తప్పు మాట్లాడడం మానేయాలి. సో అప్రిషియేట్ ద పర్సన్, ఎక్స్ప్రెస్ యువర్ అప్రిసియేషన్. ఆ వ్యక్తి మంచి పని చేసే ఉంటాడు కదా, ఇందాక బాస్ తిట్టిన వెంటనే బయటకు వచ్చాక ఏం చేశాడు అబ్బాయి? అప్రిసియేషన్ ఇచ్చాడు టీంకి, చెప్పకపోయినా, బట్ బికాస్ హీ వాంటెడ్ టు వర్క్ విత్ ద టీమ్. అలాగే మన ఇంట్లో కూడా మన వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళు చేసిన అప్రిసియేషన్ గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఫస్ట్, అప్పుడే ఆ తప్పుని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. అలాగే పేషెన్స్ గా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ ఆఫ్ పేషెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎక్కడైనా చాలా ఇంపార్టెంట్ ఇదే. ప్రతి దాంట్లో మనం రెడీగా ఉంటాం ఆన్సర్ చేయడానికి, అంతా నాకే వచ్చేవి, అరే అన్నీ అంతా నీకు వచ్చి నువ్వు దేవుడు అయ్యేవాడు కాదు కదా, మనిషివే. కాబట్టి ప్లీజ్ లెట్ అదర్ పీపుల్ స్పీక్, నో అబౌట్ యూ. అలాగే యాక్టివ్ లిజనింగ్, వాళ్ళదే కాదు మీరు కూడా వినాలి, వాళ్ళకి కూడా వినేటట్టుగా చేయాలి, అప్పుడే ప్రాపర్ కమ్యూనికేషన్ జరుగుతుంది. మీరే చెప్పుకుంటూ పోతే నువ్వు వినాలి నేను చెప్పింది నువ్వే వినాలి, నీకు యాక్టివ్ లిజనింగ్ ఉండాలి అంటే జరగదు. అరే నువ్వు కూడా పాటించాలి కదా, నువ్వు కూడా వినాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ నలుగురు మనం చేస్తామో, అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్, ట్రస్ట్ అండ్ ఎంపతి అండ్ ప్రాక్టికల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడే ఈ పర్టికులర్ థింగ్స్ జరుగుతాయి మన లైఫ్లో. కాబట్టి మీ లైఫ్లో మీరు బాగుండాలి అంటే ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ పాటించాల్సిందే. సో బీ empathetic, be clarity in your communication, develop the communication skills, and most important, understanding and accept that person. Don't adjust with the situation. Accept చేయని అసలు వ్యక్తిని. ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా సాల్వ్ అవుతాయి, ఎందుకంటే నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ టు చేంజ్ మై సెల్ఫ్. అంతే, హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ అండ్ స్టేయింగ్ విత్ మీ అండ్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సార్, ప్రదీప్ సార్, ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాగే థ్యాంక్ యూ టు రాజేష్ సార్, మన ఆర్పి గారికి, అలాగే మన ఎన్విపి గారైన మన కథ విష్ణుమూర్తి గారికి, అలాగే హోల్ టీమ్, ఆల్ ద మెంటర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ గంపా సార్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు బి యాజ్ అ ట్రైనర్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్.